ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 784 నామం నుంచి అయితే మనము విందాము. ఇంతవరకు 783 నామాలు అయితే విని ఉన్నాం కదా. ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను, అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజున 784వ నామం నుంచి అయితే మనము విందాం. 784వ నామము ప్రాణరూపిణి. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో మన అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణరూపిణి నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణము యొక్క, రూపిణి అంటే రూపముగా ఉండునది అని అర్థం. జీవదేహ సంబంధము ప్రాణాలతోనే సంధానం కావింపబడి ఉంటుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవ దేహ సంబంధం తిన్నగా ఉండి జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన దోహన తాను పోతాడు. ప్రాణాలు 5గా చెప్తారు. వీటినే పంచప్రాణాలు అంటారు. వీటినే పంచ వ్యాహృతులుగా అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానంగా కూడా చెప్తారు. దేనైనా స్వీకరించే శక్తిని గాని ఆకర్షించే శక్తిని గాని ప్రాణము అంటారు. దేనైనా వికర్షించే శక్తిగా గాని విసర్జించే శక్తిగా గాని అపానము అంటారు. శరీరం లోపలకు తిన్నగా వ్యాపింపగలిగే శక్తిని వ్యానము అంటారు. వ్యానము అంటారు. శరీరం నుండి బయటకు పనిచేసే శక్తిని ఉదానము అంటారు. బయట వాటికి శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేటట్టు చేసే శక్తిని సమానం అంటారు. వీటి గురించి శాస్త్రపరమైన పూర్తి వివరాలు కావాలంటే తైత్యోపనిషత్తులో పూర్తిగా ఉంటాయన్నమాట. ఈ విధమైన 5 రకాల ప్రాణశక్తుల రూపంలో మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది అని పూర్తిగా ఉంటుంది. దాంట్లో చదివితే ప్రతి జీవిలోనూ ప్రాణ రూపంగా ఉండునదని ఈ నామానికి అర్థం. తర్వాతది 785వ నామం మార్తాండ భైరవారాధ్య. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మార్తాండ భైరవారాధ్యాయే నమః అని చెప్పాలి. మార్తాండ భైరవ అంటే మార్తాండ భైరవునిచే, ఆరాధ్య అంటే ఆరాధింపబడునది అని అర్థం. భైరవులు 8 మంది ఉంటారు. ఈ భైరవులు వివరాలు మనము ఇదివరకు చెప్పుకున్నాం, భైరవులు ఎంతమంది అని. మహాభైరవ పూజిత అన్న 231 నామంలో ఇవ్వబడ్డాయి. పూర్తిగా మనం అక్కడ చదువుకున్నాం. అంతేకాదు ఈ భైరవుల గురించి మరికొన్ని విశేషాలు మనము 276 నామం దగ్గర భైరవి అనే నామంలో పూర్తిగా మనం విన్నాం. 8 మంది భైరవులు సమిష్టి రూపాన్ని మహాభైరవుడిగా అర్థం చేసుకోవచ్చును. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణునే మహాభైరవుడు అంటారు. మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు. అప్పటి నుండి మార్తాండ భైరవుడు అనే నామము పిలువబడ్డాడు. ఈ మార్తాండ భైరవునిచే ఆరాధింపబడింది కాబట్టి అమ్మవారు మార్తాండ భైరవారాధ్య అయింది. శ్రీమన్నగర వర్ణంలో చెప్పబడినట్లు 22వ ఆవరణానికి దేవత ఈ మార్తాండ భైరవుడే. ఈ మార్తాండ భైరవుడు తన 2 భార్యలైన చక్షుష్మతి ఛాయాదేవులతో కలిసి అమ్మవారిని ఆరాధిస్తారు. ఉశ్వాస నిశ్వాసలకు మనం పలుకుదామన్న ఇచ్చకు మధ్య ఉన్న వారే భైరవులు. మనం పలకబోయే మాటకు ఉత్పత్తి కేంద్రంగా ఉండేవాడు మార్తాండ భైరవుడైతే వాకులాగా బయటకు వచ్చేవాళ్ళు భైరవులు అవుతారు. అందుకే భైరవులకు సమిష్టి రూపం మార్తాండ భైరవుడు అవుతారు. ఈ మార్తాండ భైరవ మంత్రానికి సమచ్ఛాయం పురుషే యచ్చసావాదిత్యే స ఏకః అనేవి మూల మంత్రాలుగా తైత్రీయంలో చెప్పబడ్డాయి. గ్రామాల్లో ఈ మంత్ర ఉపాసన చేస్తే త్వరితంగా వ్యాపించే అంటువ్యాధులు, తరుణ వ్యాధులు త్వరగా దూరమై గ్రామ ప్రజలు కాపాడతారు. ఈ ఉపాసనలో తెల్లజిల్లేడు, ఉన్మెత్తల వాడకం కూడా ఉంటుంది. ఉన్మెత్త మానసిక రుగ్మతలను కూడా పోగొడుతుంది. అయితే మనము ఈ విషయము 276 నామంలో విపులంగా అయితే మనం చెప్పుకున్నాం. మార్తాండ భైరవునిచే ఆరాధింపబడినదని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 786 నామము మంత్రిని న్యస్త రాజ్యదూహు. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంత్రిన్యస్త రాజ్యదురనే నమః అని చెప్పాలి. మంత్రిని అంటే మంత్రిని అయిన శ్యామలాదేవి అందు, న్యస్త అంటే ఉంచబడిన,
రాజదూహు అంటే రాజ్యభారం కలది అని అర్థం. అమ్మవారికి 16 మంది మంత్రినులు ఉంటారు. వీరి పేర్లు మనము ఇదివరకైతే విన్నాం. అమ్మవారి సేనాపతులు ఎవరెవరు, ఎంతమంది ఉంటారు అనేవి పూర్తిగా మనం విన్నాం. ఈ 16 మంది మంత్రినులలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి. విశ్వ సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు ఈ శ్యామలాదేవి మీద ఉంచుతుంది. శ్యామలాదేవి కృష్ణ లేదా విష్ణు సంబంధమైన దేవి. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. విష్ణువు జగదోత్పక కారుడు కాబట్టి అమ్మవారి రాజ్యాన్ని విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది. మంత్రి అనే పులింగ శబ్దానికి మంత్రిని అనేది స్త్రీలింగ పదం. మా మంత్రములలో సలహా ఇచ్చేవాడిని మంత్రి అంటారు. మంత్రాన్ని ఉచ్చరించడానికి లోపల సంకల్పంగా పనిచేస్తూ మన చేత ఓం సోహం నాదం మొదలైన వాటి ఉచ్చారణ సహకారంతో మాటను పలికించేది, ఆలోచనలు కలుగజేయునది కూడా. కాబట్టి శ్యామల మంత్రిని అయ్యింది. మంత్రిని అయిన శ్యామలాదేవి యందు ఉంచబడిన రాజ్యభారం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతది 787 త్రిపురేషి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు త్రిపురేశ్వర్యై నమః అని చెప్పారు. త్రిపుర అంటే 3 పురములకు, ఈశి అంటే అధినాతురాలు అని అర్థం. ప్రతి జీవి 3 రకాలైన దేహాలను కలిగి ఉంటాడు. స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం. ఈ దేహాలు జీవుడు ఉండే స్థావరాలు కాబట్టి వీటిని పురములని కూడా అంటారు. ఈ 3 పురాలకు ప్రభ్వి కాబట్టి అమ్మవారు త్రిపురేసి. వెలువడబోయే వాక్కు 3 స్థాయిలో ఉంటుంది. అవి తార, మధ్యమ, మంద్రము. వీటిని కూడా 3 పురాలు అంటారు. వాక్కును పుట్టించేది, వాక్కు అయ్యేది, ఉచ్చరించేది అంతా వాగ్దేవే కాబట్టి ఆ వాగ్దేవి త్రిపురేషి అవుతుంది. ఈ 3 పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిపురేషి. దీన్నే త్రిశదస్థ అంటారు. ఈ 3 స్థాయిలు వరుసగా కంఠం నుండి, హృదయం నుండి నాభి వరకు వ్యక్తమయ్యే వాకుల్లో ఉంటాయి. కల్మషాలను తొలగించేందుకు మన నాదలోకంలో పనిచేస్తున్న త్రిపురేశ్వరిని త్రిపుర భైరవి అంటారు. ఈ నాదోపాసనలో ఆనందానుభూతి, అభయ వరదాను గ్రహాల్ని ప్రసాదించేటప్పుడు త్రిపుర సుందరి అవుతుంది. ఈ 3 పురాలకు అంతఃపురం అవుతుంది. దాన్నే అంతస్మితము అంటారు. అందుకే త్రిపుర సుందరిని అంతస్మిత లోలిత మిందు కళావతంసం అని కూడా అంటారు. ఈ తార, మధ్యమ, మంద్రస్వరాలు దివ్య ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ, అంత ప్రజ్ఞానం కదిలిస్తాయి. ఇవి ప్రాతః సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్యాకాలను కూడా సూచిస్తాయి. 3 పురములుగా చెప్పబడు వాటికి ప్రభ్వి అని ఈ నామానికి అర్థం. తర్వాతది 788 జయస్సేన. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు జయస్సేనాయే నమః అని చెప్పాలి. జయత్ అంటే జయించుచున్న, సేన అంటే సేనలు గలది అని అర్థం. సృష్టి ఉన్నంత కాలం అమ్మవారిదే జయం. ఈ జయాన్ని చేకూర్చేసారని అమ్మవారికి పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల ఘర్షణలోను మంచికి, ధర్మానికి, న్యాయానికి జయం కూర్చే విధంగా ఈశాన్లు అమ్మవారికి ఉపకరిస్తాయి. ప్రతి జీవితంలో జయం రావాలంటే అటు తమో గుణము పనికిరాదు, ఇటు రజోగుణము పనికిరాదు, సత్వగుణమే వర్తించాలి. ఈ సత్వగుణం అగ్రగణ్యుడైన వంటవాని చేత వండబడిన వంట లాంటిది. వండిన వంటకంలోని వివిధ పదార్థాలు గుర్తుకు వస్తూ ఉండేటట్లుగా ఉంటే వంటగది తగలబడ్డది అని అర్థం. కేవలం వంటకం రుచి మాత్రమే ఉంటే సక్సెస్ అని అర్థం. సరిగ్గా మన జీవితం కూడా మనలోని అన్ని భాగాలు, పదార్థాలు విడివిడిగా ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూ మన ఆలోచనలకు, పనులకు అడ్డు వస్తున్నట్లు ఉంటే మనకు మరణం ఆసన్నమవుతుందని అర్థం. ఇవన్నీ గుర్తుకు రాకుండా నిరంతర ఆనంద స్థితిలో మనిషి రాగానే ఉంటే సత్వగుణంలో జీవిస్తున్నామని అర్థం. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మన వల్ల తప్పు జరిగితే ఎప్పుడు ఆ తప్పుడు పనే గుర్తుకు వస్తూ ఉంటే అది సత్వగుణ జీవితం అవ్వదు. అయితే చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడరాదా అంటే పశ్చాత్తాపం వల్ల, జరిమానాల వల్ల సమస్యల పరిష్కారం కాదు. జరిమానాలు చెల్లించే అవకాశం కనుక ఉంటే చెయ్యబోయే తప్పుడు పనులకు కూడా హెచ్చు మొత్తంలో ముందే జరిమానాలు కట్టి తప్పుడు పనులకు మార్గాన్ని సుగమనం చేసుకుంటాం. అయితే ఏం చెయ్యాలి అంటే చేసిన పనికి పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పు పనులను తలవడం కంటే, జరిమానాలు కట్టడం కంటే మళ్ళీ ఎప్పుడు అలా తప్పుడు పని చేయకుండా ఉండటమే నిజమైన పరిష్కారము అవుతుంది. చేసిన చెడ్డ పనిని స్మరించడం కంటే చెయ్యబోయే ఇంకొక
మంచి పని మీద బుద్ధిని పెట్టడం, మనసును ప్రసరింప చేయడం మంచిది. ఈ విధంగా గడిపిన జీవితం సత్వగుణ జీవితం అవుతుంది. ఇటువంటి ప్రవృత్తి వల్ల జీవితంలో జయము మాధుర్యమే తప్ప ఓటమి దుఃఖము ఉండవు. ఈ విధమైన జీవితాన్ని పొందాలన్నా, మనలో జయాన్ని చేకూర్చే సత్వగుణ జ్ఞాన సంపర్క భావాలను పొందాలన్నా అమ్మవారి నామాన్ని జయసేనాయై నమః అని సంపుటి చేసి జపించాలి. జయించు సేనలు గలది అని జయమును చేకూర్చి వివిధ జ్ఞాన సంపర్క భావాలు కలుగజేయునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతది 789 నిశ్రయగుణ్య. ఇది 4 అక్షరాల నామం. ఈ అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిశ్రయగుణ్యాయ నమః అని చెప్పాలి. నిశ్రయగుణ్య అంటే త్రిగుణరహితమైనది లేదా త్రిగుణములు అంటనిది అని అర్థం. సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రమే. సృష్టికి స్వరూపమే అయిన అమ్మవారు ఈ త్రిగుణాలేమి అంటనిది. ఈ త్రిగుణాలేమి అంటనిదే అమ్మవారు. భగవద్గీతలో కూడా భగవానుడు త్రైగుణ్య విషయా వేద నిశ్రయగుణ్యో భవార్జున అని అర్జునికి ఉపదేశం చేశాడు. వేదాల్లో చెప్పబడిన కర్మకాండ అంతా త్రిగుణ సంబంధమైనదే అయినా కర్మాలు ఆచరిస్తూ కూడా నువ్వు మాత్రం ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండాలి అని దీని అర్థం. అంటే ఈ ఉపదేశాన్ని నీళ్ళలోనే ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ పడవలోకి నీళ్ళు ఎక్కకుండా పడవ ప్రయాణం సాగేటట్టు చూసుకో అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. హోమియోపతి వైద్యంలో ఇచ్చేవి పంచదార మాత్రలే అయినా ఆ మాత్రలు వేసుకుంటే పంచదార ప్రేమేం లేకుండా రోగం కుదురుతుంది. అలాగే త్రిగుణాలతోనే కర్మలు ముడిపడి ఉన్నా ఆ త్రిగుణాలు అంటకుండా కర్మ ఫలాలు పొందవచ్చు. పూర్తిగా త్రిగుణాత్మకమైన యావ సృష్టిని చేసిన ఆ త్రిగుణాలేమి అమ్మవారికి అంటావు అని ఈ నామము చెప్పులు అంటనిది అని ఈ నామానికి అర్థం. తర్వాత 790 నామం పరాపర. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరాపరాయే నమః అని చెప్పాలి. పర అంటే పరబ్రహ్మ, పరమైనటువంటి. ఆ పర అంటే ప్రపంచపరమైనటువంటి సమన్వయ రూపం. ఈ నామంలోని పర అపర పదాలకు రకరకాలు అర్థాలు ఉన్నాయి. పర అంటే పరబ్రహ్మ పరమైన సూత్రధారిత్వము, అపర అంటే ఆ సూత్ర ప్రకారం నడిచే ప్రపంచము. ఈ రెండింటి యొక్క సమన్వయ స్వరూపం. పర అంటే పరలోకము, అపర అంటే ఇహలోకము. పర అంటే ఇతరులు, అపర అంటే కావలసిన వారు. పర అంటే శత్రువులు, అపర అంటే శత్రువులు కానివారు. పర అంటే అధికమైన, అపర అంటే అధమమైన. పర అంటే మూలమైన పరవాక్, అపర అంటే ఇతర స్థితిలోని వాక్కులు. జీవులను నడిపే పరా ప్రకృతికి సంబంధించిన చైతన్య యొక్క దేహంతో జీవులుగా వ్యక్తమయ్యేందుకు కావలసిన పంచభూతమున బుద్ధి అహంకారాదులతో కూడిన అష్ట ప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని ఈ నామము చెప్తుంది. జీవుడు జీవికి సంబంధించినవి అంటే మనము మన ఇల్లు, మనం మన ఉద్యోగం, మనం మన ఆస్తిపాస్తులు, ఇలా జంటగా ఉన్న వాటిలో మొదటిది పర, రెండోది అపర అవుతాయి. ఈ రెండింటి యొక్క సమన్వయ స్వరూపము అమ్మవారిది. పరాపరత్వ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాత 791 నామం సత్య జ్ఞానానంద రూప. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సత్య జ్ఞానానంద రూపాయ నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యము, జ్ఞాన అంటే జ్ఞానమును, ఆనంద అంటే ఆనందమును, రూప అంటే రూపముగా గలగది అని అర్థం. రూపముగా కలిగినది అని అర్థం. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ మాత్రం మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యము అంటారు. అలాగే లోటుపాట్లు, లొసుగులు, చేర్పులు, మార్పులు, కూర్పులు అవసరం లేని స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన ధ్యానం. అలాగే సర్వమునందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావసరి అందు ఏమి జరిగినా పొంగిపోవడం, కృంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడమే పరమోత్కృష్టమైన ఆనందం. ఇటువంటి సత్యజ్ఞాన ఆనందాలను తన రూపముగా కలిగినది అమ్మవారు. వాస్తవానికి ఈ నామ సారాంశం ఒకటే. విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించే విభాగాల మధ్య సంయోగాత్మక దృష్టిని ఏర్పరచుకోవాలి అని. అప్పుడే అమ్మవారి సామరస్య లక్షణం. ఈ సృష్టికి సృష్టికారినికి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతాయి. ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటే చిట్ట చివరికి అమ్మవారికి అయ్యవారికి మధ్య ఉన్న సామరస్యం అర్థమవుతుంది. ఇద్దరిలోను ఎక్కువ తక్కువలు, హెచ్చు తగ్గులు లేని అభేదత్వం గోచరిస్తుంది. ఈ దృష్టి అద్వైత శుద్ధికి, ధ్యాన ఫల సిద్ధికి దారితీస్తుంది. సమరత్వమునందు ఆసక్తి కలది అని, సదాశివులతో సమరసత్వము కలది అని ఈ నామానికి అర్థం. తర్వాత 793 కపర్దిని. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు కపర్దిన్యే నమః అని చెప్పాలి. కపర్దిని అంటే జటాజూటము ధరించినది అని అర్థం. కమ్
హృదయ రీతి ఇది కపర్ధ అని కపర్ధ పదానికి నిరుద్ధార్థం. ప్రతి వారికి ఎవరి అభిప్రాయాలు వారి వారి బుర్రల్లో ఉంటాయి. బుర్రలోని అభిప్రాయాలను కట్టనే కపర్ధం అంటే జటాజుటం అంటారు. అయితే అమ్మవారికి అభిప్రాయాలను సూచించే ఈ జటాజుటం ఉంటుంది, కానీ అది చిక్కులు పడి ఉండదు. మనకి కూడా అభిప్రాయాలు అనే జుట్టు ఉంటుంది, కానీ అది చిక్కులు పడి ఉంటుంది. ఆ చిక్కులు విడగొట్టడానికి చేసేవి యోగాలు, ప్రాయశ్చిత్తాలు, క్రతువులు, కర్మకాండలను. కపర్ధము కలిగినది అనగా జటాజుటం కలిగినది అని. కపర్ది అంటే శివుని యొక్క సత్యస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 794 కళామల. ఇది 4 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు కళామలాయే నమః అని చెప్పాలి. కళ అంటే కళలను, మాల అంటే మాలగా ధరించినది అని అర్థం. కళ అంటే అంశము లేదా విభాగం అని సాధారణ అర్థం. ఈ కళ అనే పదం చంద్రుని విషయంలోను, లలిత కళల విషయంలోను వాడుతూ ఉంటాం. అమ్మవారు చంద్ర సంబంధమైంది కాబట్టి కళ అనే పదాన్ని చంద్ర సంబంధమైనదిగా అర్థం చెప్పుకుంటే చంద్రునికి ఉన్న 16 కళలను మాలగా ధరించినది అని అర్థం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడశ కళ ప్రపూర్ణ. కళ అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చెప్పుకుంటే లలిత కళలు 64 ఉంటాయి. కాబట్టి 64 లలిత కళలు మాలగా ధరించినది అని అర్థం చెప్పుకోవాలి. కళ అంటే విభాగం అన్నారు కదా అని కళలకు శకలం అనే పదం అర్థం చెప్పుకోకూడదు. కొండ బర్దలైతే ఏర్పడే మొక్కలు కొండ యొక్క విభాగాలు అయినా అవి సమాన పరిమాణాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్ఠవమైన సంబంధం కూడా ఉండదు. అందుచేత ఈ కొండ పెంకుల్ని శకలాలు అనాలి. పళ్ళల్లో మైసూర్ పాకును కత్తితో ముక్కలుగా కోసినప్పుడు ఏర్పడే భాగాలు కూడా విభాగాలే, కానీ అవి కొండ బద్దలతో ఏర్పడే పెంకులు లాంటివి కావు. ఈ మొక్కలు అన్ని సమాన పరిమాణాల్లో ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఒక సౌష్ఠవ పద్ధతిలో కోయబడి ఉంటాయి. కాబట్టి వాటిని శకలాలు అని కూడా కళలు అని అనవచ్చును. 15 తిథుల్లోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి వాటిని కళలు అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్య దేవతలు అంటారు. మనం ఇదివరకు విన్నాం. ఫస్ట్ మన లలిత సహస్రనామం ప్రారంభించినప్పుడు ఈ 16 నిత్య దేవతలు నిత్యము ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు వాటిని మాలగా ఆదరించినట్లుగా ఈ నామంలో ఉత్ప్రేక్షించబడింది. 16 విద్యాకళలు, 16 వృత్తి కళలు, సూర్యకళలు, అగ్నికళలు మొదలైన వాటన్నిటిని అమ్మవారు మాలగా ఆదరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. వివిధ కళలు మాలగా ధరించినది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాతది 795 కామదుక్. ఇది 3 అక్షరాల నామము. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామదుహే నమ అని చెప్పాలి. ఈ నామాన్ని కామదుహే నమః అని చెప్పాలి. కామ అంటే కోరికలను, దుఃఖ అంటే పిండి ఇచ్చున్నది అని అర్థం. ఈ నామంతో అమ్మవారిని వ్యాసుల వారు కామధేనువుతో పోల్చారు. కామధేవునకు 4 పొదుగులు ఉంటాయి. ఈ 4 ద్వారా అందరికి క్షీరం పిదికి ఇచ్చినట్లు కావలసినవి ప్రసాదిస్తుంది. అమ్మవారికి కూడా 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతుల్లో భక్తులకు కావలసినవి ప్రసాదిస్తుందని అర్థం. వాక్కును కూడా కామధేనుతో పోస్తారు. ఈ వాక్కును పరా పశ్యంతి, మధ్యమ వైఖరి అని 4 స్థితులు ఉంటాయి. ఈ 4 స్థితుల్లోని వాక్కులను 4 పొద్దుగులతో పోల్చి సరస్వతి సూక్తంలో దేవిం వాచ మజనయంత దేవస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మద్రేష మూర్జం దుహానా ధేనుః వాగస్మాను పతుష్టైతు అని చెప్పారు. కాబట్టి కామధేనువు 4 పొదుగుల ద్వారా క్షీరాన్ని ఇచ్చినట్లు 4 స్థితులతో ఉండే వాకును మన ద్వారా వ్యక్తం చేయునది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. ఈశ్వరుడు విశ్వం నుండి నిండి ఉన్నప్పటికీ ఈశావాస్య మితం సర్వం అవ్యక్తంగానే ఉంటాడు. అంటే కనబడకుండానే ఉంటాడు. ఆవు పాల్లోని పాలు అవ్యక్తంగా ఉన్న పొదుగు ద్వారా పిండితే ఎలా వ్యక్తం అవుతాయో అలాగే విశ్వం నిండా శివుడు నిండి ఉన్న సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ద్వారా ఆ శివుని రూపం వ్యక్తమవుతుంది. భక్తులకు ఆ కాముని రూపం ఇవ్వబడుతుంది, అంటే సాక్షాత్కరింపబడుతుంది అని అర్థం కూడా ఈ కామదుక్ నామంలో నిగూఢంగా ఉందనుకోవచ్చు. భక్తుల కోరికలను పిదుకునది అనగా తీర్చునది అని. కామధేను 4 పొదుగుల నుండి క్షీరాన్ని ఇచ్చినట్లు 4 స్థితుల్లో ఉండు వాకులను మన ద్వారా వ్యక్తం చేయునది అని. విశ్వం నిండా అవ్యక్తంగా నిండి ఉన్న కాముణ్ణి, శివుణ్ణి భక్తులకు సాక్షాత్కరింప చేయునది అని ఈ నామానికి అర్థాలు
చెప్పుకోవచ్చును. తర్వాత 796 కామరూపిణి. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు కామరూపిణ్యే నమః అని చెప్పాలి. కామ అంటే కోరిక లేదా కోరుకున్న, రూపిణి అంటే రూపముగా వ్యక్తము కాగలది అని అర్థం. నిర్గుణు నిరాకారుడు అయిన శివుణ్ణి ఒక రూపంలో చూడాలంటే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ద్వారానే సాధ్యం. ఎందుకంటే నిరాకారుడైన శివునికి వ్యక్తం రూపం అమ్మవారే కాబట్టి అమ్మవారిని పురమతిథు ఆవో పురుషిక అన్నారు ఆదిశంకర సౌందర్యలహరి. అంటే శివుని అహంకార స్వరూపమైన అమ్మవారు అని దీని అర్థం. కామ అంటే కోరినటువంటి లేదా కోరుకున్నటువంటి అని అర్థం చెప్పుకుంటే ఏ రూపంలో దర్శించాలని మనం కోరుకుంటే ఆ రూపంలో వ్యక్తం కాగలదు, అందుకని ఆ కామరూపిణి. అలాగే తాను ఏ రూపంలో వ్యక్తం కావాలనుకుని ఆ రూపంలో వ్యక్తం కాగలది అని అర్థం చెప్పుకోవచ్చును. ఎదుటి వారిని ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా వాళ్ళు మనకు కనబడేలా చేయగలదు అమ్మవారు. ఎదుటివారు ఒకే వ్యక్తి అయినా భార్య చూస్తే భర్తలాగాను, తల్లి చూస్తే కొడుకులాగాను, చెల్లెలు చూస్తే అన్నలాగాను, కొడుకు చూస్తే తండ్రిలాగాను, ఆఫీసర్ చూస్తే మన కింద పనిచేసే ఉద్యోగస్తుడు గాను, ఇలా ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగాను కనబడేట్లు చేసేదే అమ్మవారు. వామనుడు బలి చక్రవర్తిని 3 అడుగులు అంటే 3 కొలతలు పొడుగు వెడల్పు ఎత్తు మాత్రమే అడిగినా ఈ 3 కొలతలలోనే మొత్తం విశ్వం యొక్క పరిమాణం ఇమిడి ఉంది కాబట్టి మొత్తం విశ్వాన్ని తన 3 అడుగులతో ఆక్రమింప చేసేశాడు. అలాగే అమ్మవారి ఈ విశ్వం అంతా నిండి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రూపంలో వ్యక్తం అవ్వాలన్నా ఆవిడకు వీలుగానే ఉంటుంది. ప్రతి వారిలోనూ ఉండే చిన్న చిన్న కోరికల దగ్గర నుండి మహాకామేశ్వరుని కోరికే రూపం దాకా వివిధ కోరికల రూపంలో కనబడి భక్తులను అనుగ్రహించగలిగేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. శివుని రూపంలో ఉండునదని కోరిన లేదా కోరుకున్న రూపంతో ఉండునది అని ఎదుటి వారిని ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగానే వారు కనబడేట్లు చేయగలది అని, ప్రతి వారిలోనూ ఉండే చిన్న చిన్న కోరికల రూపాల దగ్గర నుండి మహాకామేశ్వరుని కోరిక రూపం దాకా కనబడి భక్తులను అనుగ్రహించగలిగేది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 797 కళానిధి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు కళానిధయే నమః అని చెప్పాలి. కళ అంటే కళలకు, నిధి అంటే గని లేదా సముద్రం వంటిది అని అర్థం. కళ అనే పదంతో వచ్చే పూర్వనామాల్లో చెప్పిన వివిధ కళలకు గని వంటిది. ప్రసన్నమైన వెన్నెలలు విరజిమ్మె చంద్రుని తన ముఖంగా కలిగినది కాబట్టి అమ్మవారి కళానిధి. ఈ శ్రీ విద్యకు సంబంధించినంత వరకు ముఖ్యమైన కళలు 2: శబ్దగ్రహణము లేక శృతి విద్య, రెండోది రూపగ్రహణము లేదు కృతి విద్య. శబ్దగ్రహణానికి అవసరమయ్యే ఉచ్చారణ, శ్రవణము అనే 2 భాగాల్లో ఉచ్చారణకు సంబంధించిన వేదాలు, ఛందస్సులు, అక్షరాలు, శబ్దాలు, అర్థాలు, ఉదాత్త, అనుదాత్త, స్వరిత, స్వరాలు, పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు, సప్త విభక్తులు, భాషా విభాగాలు. ఇక శ్రవణానికి సంబంధించిన మననన, నిధి, ధ్యాస, టీకా, తాత్పర్య, భావ, విభావ, అనుభావ, సంచారి భావాలు, ఆలంబన, ఉద్వీపన, సాత్విక భావాలు, ఇవన్నీ కళలే. ఇలాంటివన్నీ ఏకముఖానికి వస్తే ఉండే స్థాయి భావంలో మనం ఉంటే రసస్థితిలో ఉంటాం. ఈ రసస్థితి సర్వకళకు ధ్యేయమైన స్థితి. ఈ రసస్థితిని కలుగజేసే కళలకు అమ్మవారు నిధి. జగన్నాథ పండితుల వారు రాసిన రసగంగాధరం, ఆనందవర్ధనుడు రాసిన వ్యాన్యలోకం గ్రంథాలు చదువుకుంటే ఈ స్థాయి భావ విశేషాలు పూర్తిగా తెలుస్తాయి. వివిధ కళలకు నిధి వంటిదని, చంద్రుని రూపంగా ఉండునదని, రసస్థితిని కలిగజేయి శ్రీ విద్యా కళలకు నిధి వంటిదని ఈ నామానికి అర్థాలు మనము చెప్పుకోవచ్చును. తర్వాత 798 కావ్య కళ. ఇది 4 అక్షరాలు. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు కావ్య కళాయై నమః అని చెప్పాలి. కావ్య కళ అంటే నాటకాది కావ్య కళా స్వరూపిణి. వేదాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా విద్యా కళలు కిందకే వస్తాయి. రామాయణాది ఇతిహాసాలు, అభిజ్ఞాన, శకుంతలము మొదలగు నాటకాలు, రఘువంశాది గ్రంథాలు మొదలైనవన్నీ కావ్యాల క్రిందకే వస్తాయి. వీటి కళాస్వరూపం కూడా అమ్మవారి. అందుకని మనం 613 నామంలో కావ్యలోప వినోదిని అని అమ్మవారు చెప్పబడింది. ఈ నామ వివరణ మనము విన్నాం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలున్న ఏ గ్రంథమైన వాక్యం క్రిందకి వస్తుంది అని జగన్నాథ పండితులు అంటారు. ఈ కావ్యాన్ని అభిదార్థ, లక్షణార్థ, వ్యంగ్యార్థ, వేదార్థ, రహస్యార్థ ప్రతిపాదకంగా ఉంటాయి కాబట్టి వీటిని చదువుతున్నప్పుడు కళాత్మకంగానే ఆనందించవచ్చును. ఈ ఆనందాన్ని కలిగించేది కాబట్టి అమ్మవారి కావ్యకళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాత నామం 799 రసజ్ఞ. ఇది 3 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు రసజ్ఞాయే నమః అని చెప్పాలి. రస అంటే నవరసములు, జ్ఞ అంటే తెలిసినది అని అర్థం. రసో వయస రసగ్
హేవానందో భవతి అని తైత్రీయంలో చెప్పబడింది. పరబ్రహ్మ రసస్వరూపుడు కాబట్టి అమ్మవారు పరబ్రహ్మ జ్ఞానం కలది అని ఈ నామానికి అర్థం. లేదా అమ్మవారు రసస్వరూపురాలు అని కూడా అర్థం చెప్పవచ్చు. రసాలు 9గా అలంకారికులు చెప్తారు. కావ్యాల రసపోషణ ప్రధానమైంది. రసజ్ఞానం లేకపోతే ఎటువంటి కావ్యమైనా చెప్పగా ఉంటుంది. అందుకే జయంతితే రససిద్ధి కవీశ్వరాహ అన్నారు. అమ్మవారికి నవరసాల గురించి సైద్ధాంతిక జ్ఞానమే కాదు, నవరసాలు అభినయించగల నటన కౌశలం కూడా ఉంది. సౌందర్యలహరిలో శివే శృంగారాధ తదితర జనే కుస్తనపర అని మనము సౌందర్యలహరి 51వ శ్లోకం గురించి పూర్తి వివరం అయితే మనం విన్నాం. ఎవరైతే వినవాడు ఉంటారో ఒకసారి అక్కడికి వెళ్ళి వింటే మీకు పూర్తి వివరం అయితే తెలుస్తుంది. ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను మొత్తం శ్లోకాలన్నీ కూడా. అక్కడి నుంచి అయితే మీకు వినడానికి అయితే ప్రయత్నం అయితే చెయ్యండి. తర్వాత నామము 800 రస సేవదిహి. రసస్య బ్రహ్మామృతస్య సేవదిహి నిధిహి. బ్రహ్మమృతమునకు నిధి. బ్రహ్మాండ పురాణంలో రస ఏవ పరం బ్రహ్మ రస ఏవ పరాగతి. రసో హి కాంతిదః పుంసాం రసో రేత ఇతి స్మృతః. రసో వై రస సంలబ్ధ్య హ్యానంది భగవత్యపి. రసమే పరబ్రహ్మ, రసమే పరాగతి, రసమే వీర్యం. అతడే రసం. రసాన్ని పొందిన వాడు ఆనందిస్తాడు. వేద ప్రమాణమైన ఈ రసము ప్రాణముగా ఉన్నది. అట్టి ప్రాణము లేక ఎవ్వరు జీవించరని చెప్పబడింది. వేదంలో కూడా రసం అంటే ప్రాణం అని చెప్పబడింది. రసం అంటే బ్రహ్మానందము, రససేవది అంటే ఆనంద ఘనస్వరూపం. ఎంత గనిభవించిన తరగని ఆనంద సాగరం. ఎంతమంది ఎంతగా అనుభవించిన తరగని బ్రహ్మానంద ఘనస్వరూపం. అంటే అదే పరమేశ్వరి కాబట్టి ఆమె రససేవది అనబడుతోంది. తర్వాతది 801వ నామము పుష్ట. శివాది క్షితి పర్యంతం 36 తత్వాలతో కూడిన శరీరం కలది కాబట్టి పుష్ట అనబడుతుంది. రససేవది కావటం చేత పుష్ట అనబడుతుంది. సకల తత్వస్వరూపిణి, సకల కళాస్వరూపిణి అనటం చేత బ్రహ్మానంద సేవది కావటం చేత పరమేశ్వరి పుష్ట అనబడుతుంది. పుష్టికి మూల కారణం ఆనందం. పరమేశ్వరి స్వయంగా ఆనంద రూపిణి కాబట్టి పుష్ట అనబడుతుంది. సర్వతత్వములతో పూర్ణంగా పోషింపబడినది కాబట్టి అమ్మవారు పుష్ట. అంటే భౌతికంగా కనబడి పంచభూతాత్మకైన దేహం, ఇంద్రియాలు, ధాతువులు, అభిప్రాయాలు, అనుభూతి, ఆనందం ఇలా అన్నింటిలో నిండి ఉన్న సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారు పుష్ట. పుష్ అంటే పోషించు అని అర్థం. సృష్టిలో పరిపూర్ణంగా సర్వతత్వాలతో పోషింపబడేదే కాకుండా సృష్టిలో ఎవరు కావలసిన వాళ్ళకి ఏర్పాటు చేసి పరిపూర్ణంగా పోషించేది కాబట్టి అమ్మవారు పుష్ట అయింది. సర్వతత్వములతో పూర్ణంగా పోషింపబడినది అని, సృష్టి పరిపూర్ణంగా పోషించినది అని ఏ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 802 పురాతన. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పురాతనాయ నమః అని చెప్పాలి. సృష్టి స్వరూపిణి అమ్మవారు. ఈ సృష్టి వ్యక్తమవడానికి వెనుక ఉన్న నేపథ్యం అయ్యేవారు. సినిమా హాల్లో బొమ్మలు అమ్మవారైతే ఆ బొమ్మలు పడే తెర అయ్యేవారు అన్నట్లు. అయితే అమ్మవారిలోంచి అమ్మవారు వస్తూ పోతూ అయ్యవారిలోంచి అమ్మవారు వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి అయ్యవారు అమ్మవారు అని వేరువేరుగా చెప్పవలసిన వచ్చింది కానీ లేకపోతే నిజానికి ఇద్దరు ఒకటే. వీరిద్దరికీ ముందెవరు లేరు. వీళ్ళల్లో ఒకరు ముందు ఒకరు వెనుక అని కూడా లేదు. ఇద్దరు ఆది నుండి కలిసి ఉంటారని గీతలో ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభానపి అని అన్నారు అని కూడా చెప్పబడింది. కాబట్టి అమ్మవారు అన్నింటికన్నా ముందుంటుంది. ఈ సృష్టి అప్పటి నుండి ఎవరైనా ప్రశ్న వేస్తే ఈ ప్రశ్న వేసేవాడు పుట్టిన తర్వాత ఈ ప్రశ్న పుట్టింది కానీ ఈ సృష్టి మాత్రం ఈ ప్రశ్న వేసేవాడు పుట్టుక ముందు నుండే ఉన్నది. అన్నింటికన్నా ముందు ఉండునది అని నామానికి అర్థం అనమాట. తర్వాత 803 పూజ్య. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు పూజ్యాయ నమః అని చెప్పాలి. పూజ్య అంటే పూజింపదగినది అని అర్థం. సృష్టికి ఆదిగాను సృష్టి స్థితి లయకారిణిగాను ఉండే అమ్మవారు సర్వుల చేత పూజనీయురాలే అవుతుంది. దేనిని ఎవరిని ఎక్కడ ఎప్పుడు చూచినా పూజ్యాభావమే కలిగితే అమ్మవారిని పూజించినట్లే. ఈ నామం కూడా నామపారాయణ ప్రేత నామం లాంటిది. మనము సాధన మార్గంలో ఉంటే ఇటువంటి నామాల్లో అమ్మవారి విశేష లక్షణాల కంటే మన విద్యుత్ ధర్మం గురించి ఎక్కువ చెప్పుకోవాలి. భగవద్ అనుగ్రహం మనకు ఎప్పుడు ఎలా సంక్రమిస్తుంది అన్నది తెలిసి ఏదన్నా చేస్తే భగవంతుని మన ప్రణాళికలకు నియమ నిబంధనలకు సూత్రాలకు ఎరకబెట్టినట్లే. దేవుడు అలా ఎరకబడదు కాబట్టి వచ్చిన అది అనుగ్రహం అవ్వదు.
అందుకని ఆ అనుగ్రహం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు లెక్క వేసుకోవాలి కానీ అనుగ్రహం ఎప్పుడు వస్తుందని టైం అడగకూడదు. ధ్రువుడు తన తండ్రి తొడను కోరితేనే హరిపదం వస్తే, ఇక చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఆరాధిస్తే ఇంకెంతటి వస్తుందో అనే విధంగా మన ఆలోచన సాధన సాగాలి. సర్వుల చేత పూజింపదగినది అని ఈ నామానికి అర్థం. తర్వాత 804వది పుష్కర. ఇది 3 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పుష్కరాయ నమః అని చెప్పాలి. పుష్కర అంటే పోషించగలగ చేయునది అని, పుష్ అంటే పోషించు అని అర్థంగా, పోషించు స్వభావం కలది అని ఒక అర్థం. పుష్కరం అని పేరు గల ఒక దివ్య తీర్థ రూపంగా చెల్లునది అని మరొక అర్థం. ముహూర్తములందు లగ్నాల లెక్కల్లో అత్యుత్తమ కాల వ్యవధిని పుష్కర లగ్నము అంటారు. అటువంటి పుష్కర కాల స్వరూపిణి అని ఇంకొక అర్థం. బృహస్పతి రాశి చక్రాన్ని 12 సంవత్సరాల చుట్టూ వస్తాడు. ఈ దేవ గురువుకు సంబంధించిన ఈ బృహస్పతి గ్రహణ పరిభ్రమణ కాలాన్ని పుష్కర కాలము అంటారు. ఈ పుష్కర కాల రూపంలో ఉన్నది అని మరో అర్థం. పుష్కర అంటే మెట్ట తామర పువ్వు అని కూడా అర్థం ఉంది. ఈ మెట్ట తామర అతి త్వరితంగా పిలకలు వేసుకుంటూ పెరుగుతూ చుట్టూ ప్రక్కలకు వ్యాపిస్తుంది. సరిగ్గా సృష్టి ప్రక్రియ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని పుష్కర అన్నారు. ఈ విధంగా ఎన్నో అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. తర్వాత 805 పుష్కరేక్షణ. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో మనం నమస్కరించేటప్పుడు పుష్కరేక్షణాయ నమః అని చెప్పాలి. పుష్కర అంటే పోషణాత్మకమైన లేదా పుష్టికరమైన. ఈక్షణ అంటే చూపులు కలది అని అర్థం. పోషణాత్మకమైన లేదా పుష్టికరమైన లక్షణాన్ని అమ్మవారు తన కన్నుల్లో ప్రసరింపజేస్తుంది. అప్పుడప్పుడు మన ద్వారా కూడా అమ్మవారు ఈ రకమైన చూపులు కలగజేసి ఇతరులపై ప్రసరింప చేయవచ్చు. అంటే మనుషులందరి ద్వారా కూడా అమ్మవారు ప్రసరించగలదు. మన ద్వారా కూడానా అని ఎవ్వరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. అందరినీ అమ్మవారు ఉపయోగించుకోవచ్చు. మధ్యలో మనం భయపడడం, బిడియపడడం అనవసరం. అన్ని ప్లగ్ల ద్వారా విద్యుత్ ప్రసరించడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్లగ్ నేను క్షుద్రుణ్ణి, నా ద్వారా విద్యుత్ ప్రసరించడం ఏమిటి అని అనుకుంటే ఎలా అర్థం లేదో అలాగే మనిషి అయినా నా ద్వారా అమ్మవారు ప్రసరించగలదా అని అనుకున్నా అంతే. పోషణాత్మకమైన పుష్టికరమైన చూపులు గలది అని నామానికి అర్థం అనమాట. తర్వాతది 806వ నామం పరంజ్యోతి. ఇది 4 అక్షరాలు. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పరంజ్యోషిషే నమః అని చెప్పాలి. పరం అంటే పరమ ఉత్కృష్టమైన, జ్యోతి అంటే స్వయం ప్రకాశ స్వరూపిణి. మనం ముందు నామాల్లో చెప్పిన రీతిలో మన ద్వారా అమ్మవారు ప్రసరించే సాధనా మార్గంలో మనం ఉండి అమ్మవారికి పూర్తిగా శరణాగతి చెందితే మనందరి వెనుక ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపం కనబడుతుంది. అంటే మనలో ఉన్న సాపేక్షకత అంతా పిచ్చుకొని నిరపేక్షకతతో లీనమై స్థితిలో ఈ పరంజ్యోతి అనుభూతి కలుగుతుందన్నమాట. ఇటుపైన ఏమున్నది అనే ప్రశ్న మనలో ఎప్పుడు నశిస్తుందో ఆ స్థితిలో మనలో ఉన్న వెలుగు పరంజ్యోతి. మనం చదువుకున్న కొలది ఏ విషయంలో అయినా షరతులు పెంచుకుంటాం. అప్పుడు మనకు విషయం గురించి మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ విషయం సూటిగా తెలియదు. అప్పుడు దాన్ని చుట్టూ తిరుగుతాం తప్ప దానిలోకి ప్రవేశించలేము. అసలైన అనుభూతిని పొందలేము. విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం అనే పూర్తి చక్ర భ్రమణ మార్గం తెలిసినప్పుడు ఈ పరంజ్యోతి తెలిసినట్లే. కానీ విత్తనం ముందా చెట్టు ముందా అని ప్రశ్న వేస్తే వాడికి ఈ పరంజ్యోతి దర్శనం ఇవ్వదు. ఈ పరంజ్యోతిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళనక్కర్లేకుండా మనలోనే ఈ పరంజ్యోతిని ఆత్మ జ్యోతిగా దర్శించుకున్న స్థితికి కూడా మనం ఎదగాలి. పరమ ఉత్కృష్టమైన స్వయం ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును. తర్వాత 807వ నామం పరంధామ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పరంధామ్నే నమః అని చెప్పాలి. పరం అంటే పరమోత్కృష్టమైన, ధామం అంటే మార్గము. ధామం అంటే మార్గం అని కాకుండా వెలుగు కూడా అర్థం ఉంది. పరంజ్యోతికి మార్గమే పరంధామం. ఏది ఉంటే మార్గం కనబడుతుందో అదే నిజమైన ధామం. మతన పడే వాడిని చూస్తున్నప్పుడు మన బాధపడే వారికి నొప్పి తగ్గాలి అనేది మనలో ఎంత కలుగుతుందో ఉంటుందో అంతగా వాడికి బాధ తగ్గుతూ ఉంటుంది. తగ్గడం దేనికి అనే రాక్షసుడు మనలో పుట్టకుండా ఉన్నంత వరకు ఇది పని చేస్తూ ఉంటుంది. పరంధామం గోచరిస్తూ ఉంటుంది. ఒక చోట వెలిగేది జ్యోతి అయితే దాన్ని చూపేది ధామం అవుతుంది. పరమాణువు నుండి పరాత్పురుని పరమాత్మ దాకా ఉన్నదాన్ని పరంధామము అంటారు. అంటే ఇంతకు పూర్వం చెప్పుకున్న 2 నామాలు ఇక రాబోయే 2 నామాల వరుసలో పరంధామం ఇమిడి ఉంది. అదే ఈ నామాల వరుసలోని ఔచిత్యం. ఈ నామాల స్తోత్రం 1000 పోస్టల్ స్టాంపులు ఉన్న కాగితం లాంటిది కాదు. ఈ స్తోత్రం అమ్మవారి చిత్రం ఉన్న పెద్ద కాగితం లాంటిది. ఈ నామాల్ని ఆ పెద్ద కాగితం యొక్క ముక్కలు లాంటివి. ఒక ముక్కకి ఇంకొక ముక్కకి సమన్వయం ఉంటుంది. ఈ పరంధామే పరమ పదం. ఇది ఒక తురియ స్థితి లాంటిది. ఏ స్థితికి
చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితిలో ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటాము. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరిస్థితిని పరమ పదమని దీని చేరే మార్గాన్ని పరంధామం అని అంటారు. పరమోత్కృష్టమైన మార్గము అని ఈ నామానికి అర్థం. తర్వాత 808 పరమాణువు. పరమాణు ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పరమాణవే నమః అని చెప్పాలి. పరమాణువు అంటే అత్యంత సూక్ష్మ పరిమాణము కలది అని అర్థం. వివిధ పరిమాణాల్లో ఉండే వస్తు జీవ గ్రహ తారకాదులతో ఉండేదే ఈ విశ్వం. అరుణోరణీయాన్న మహతో మహియాన్న. అటువంటి విశ్వంలో అన్ని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, గ్రహాలు, తారకాలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో రూపొందబడతాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు. ఈ పరిమాణంలో వృక్షమని విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిల్లింది కాబట్టి అమ్మవారు పరమాణువు. అంటే పరంజ్యోతి పరంధామమును పొందడానికి మొదట పరమాణుగా రూపొందుతుందన్నమాట. చిన్న సామాన్లతో పెద్ద సామాన్లు తయారు చేస్తారు అనుకోవడం ఎంత సత్యమో, పరమాణువులు కలిసి అణువులు కలిసి మూలకాలు, ఆ మూలకాలతో పదార్థాలు తయారవుతున్నాయి అనుకోవడం అంతే సత్యం. అన్ని చోటులోంచి పుడతాయి. ఆ ఏ ఆకారంలో అయినా పుట్టక పూర్వం ఎలా పుడతాయి అనుకోవచ్చు, కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయని తెలుసుకుంటాం. అన్నింటికన్నా చిన్న పరమాణు నేను అన్నదే. ఈ నేను అనే పరమాణువులోనే బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయాత్మక ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ప్రాథమిక కణాల సముచ్చయం ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన పరిమాణువుగా ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాత 809 పరాత్పర. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పరాత్పరాయ నమః అని చెప్పాలి. పరంజ్యోతిని చేరడానికి ఉండే పరంధామంలోని మెట్లు మనకంటే పరమైనవి, ఆ పరం కంటే పరమైనవి. ఒకదానికంటే ఇంకొకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదానిపైన ఇంకొకటి లాగా సాధనా పురోభివృద్ధిలో వచ్చే స్థితులు లాంటివి ఈ మెట్లు. దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, మహత్తు, పరబ్రహ్మ. ఇవి ఒక రకంగా ఒకదానిపైన ఒకటి ఉండే మెట్లే. మనం కంటే గొప్పవారు దేవతలు, మనకంటే గొప్పవారు దేవతలు, దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు, త్రిమూర్తుల కంటే గొప్పవారు అమ్మవారు. అందుకని అమ్మవారు పరాత్పర. బ్రహ్మ ఆయుష్కాలమైన పరాకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరాత్పర. మనకంటే పరమైన వాటిలో అత్యుత్తమైన స్థితిలోనిది. దేవతల కంటే, త్రిమూర్తుల కంటే కూడా గొప్పది. బ్రహ్మ ఆయుష్కాలానికి కూడా పైన అతీతంగా ఉండేది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 810 పాశహస్త. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు పాశహస్తాయ నమః అని చెప్పాలి. పాశ అంటే పాశమున, హస్త అంటే హస్తము నందు ధరించున్నది అని అర్థం. పరాత్పర మార్గంలో లేని వారిని పై స్థితుల్లోకి లాగడం కోసం ఈ పాశం ఉపయోగిస్తుంది. తన బిడ్డల మీద ఉండే అనురాగం వలన ఈ పాశాన్ని వారి విషయంలో ఉపయోగిస్తుంది. అందుకని అమ్మవారు రాగస్వరూపాష్యాడ అని చెప్పబడింది. ఈ రాగస్వరూపాష్యాడ నామ వివరణ మనము ఇక్కడ చదువుకోవాలి. పాశమున హస్తమునందు ధరించున్నది అని, భక్తుల పాశమును తన చేత నిలుపునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 811వ నామము పాశహంత్రి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమ నమస్కరించేటప్పుడు పాశహంత్రే నమః అని చెప్పాలి. పాశ అంటే పాశమున, హంత్రి అంటే ఛేదించినది అని అర్థం. మనం బ్రతికి ఉన్ననాళ్ళు మన ప్రజ్ఞకు చుట్టూ ఆకృతిగా ఈ పాశం ఏర్పాటు చేసి చనిపోగానే దాన్ని లాగేసేది అని ఈ పాశహస్త, ఈ పాశహంత్రి ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత 812 పరమంత్ర విభేదిని. ఇది 8 అక్షరాల నామం. ఈ నామ తమరు నమస్కరించేటప్పుడు పరమంత్ర విభేదిని నమః అని చెప్పాలి. పర అంటే ఇతరులు లేదా శత్రు బుద్ధి కలవారు చేయు. మంత్ర అంటే అభిచార ప్రయోగాలు, ఇతర దుష్ట మంత్రాలను. విభేదిని అంటే నిర్మూలించినది అని అర్థం. ప్రపంచంలో సన్మార్గులు ఉంటారు, వీరితో పాటు దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గుల మార్గానికి సన్మార్గులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు కొందరు క్షుద్ర మంత్రోపాసకులు చేసి అభిచారములను, చేతపడులు, చెల్లంగి, బాణామతి మొదలైనవన్నమాట సన్మార్గులకు ప్రయోగించవచ్చు. సన్మార్గులను రక్షించే అమ్మవారు కాబట్టి ఆ దుష్ట మంత్రాన్ని పని చేయకుండా నిర్మూలించి తన భక్తులైన ఆ సన్మార్గులను రక్షిస్తుంది. మన సాధనకు సంబంధించిన ఇంకొక అర్థం ఈ నామంలో ఉంది. పర అంటే శత్రువు లేదా కాకుండా పర అంటే ఇతరులని కూడా అర్థం. మనందరం సాధారణంగా మనకు కావాల్సిన వాళ్ళని, నచ్చిన వాళ్ళని జాతి రీత్యా గాని, మత రీత్యా గాని, వర్ణ రీత్యా గాని, కులంలో మళ్ళీ శాఖ ఉపశాఖల రీత్యా గాని మన వాళ్ళు అని చెప్పుకుంటాం.
ఇలా మనవాళ్ళు కాని వారందరూ మన దృష్టిలో పరాయి వాళ్లే, వాళ్ళనే పరులు అంటాం. ఇలా అన్ని విషయాల్లోనూ ఈ పర అనే భావన విస్తరింపజేసి నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోవే వరకు ఈ పర అనే పదాన్ని మంత్రంగా జపిస్తూ ఉంటాం. ఇలా నిత్యము జపించి పర మంత్రాన్ని జగత్తులోని అందరికీ తెలియని అమ్మవారు చేదిస్తుంది. అంటే మనకు అన్యము అనే భావన రాకుండా, పరులు అనే భావన రాకుండా ప్రపంచంలో అందరి దేవతలను, అందరి గురువులను సమదృష్టితో ఉంటే అంటే పరగురువులు, పరదైవాలు, పరమంత్రాలు అంటే ఇతర మార్గాల గురువులు, ఇతర మార్గాలు వారి దైవాలు, ఇతర మార్గాల వారి మంత్రాలు అభేదం లేకుండా, అనే భేదం లేకుండా అందరిని అన్నింటి సమదృష్టితో చూడగలగడం నేర్పుతుంది. నాకు అలా నేర్పింది కాబట్టి చేయగలుగుతున్నాను. ఇలా ఉండడం లౌక్యాన్ని బరకత నేర్చే గుణాన్ని తెలుపుతుంది అనుకుంటే నేనేమి చెప్పలేను. అలా అనుకున్న వారిని చూచి జాలిపడడం తప్ప అని చెప్తున్నారు అన్నమాట వివరణకర్త. ఈ సమదర్శిత్వం ఉంటేనే జ్ఞానం పరికత్వ స్థితికి వచ్చినట్లు లెక్క. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని గీతలో చెప్పారు. శివస్మరణం చేయడం, విభూతి బొట్టును ధరించడం తప్పనుకునే వైష్ణవ పీఠాధిపతులకు నారాయణ స్మరణ చేయడం, నామాను పెట్టుకోవడం తప్పనుకునే శైవులకు పీఠాధిపతులకు కూడా ఈ విషయం వర్తిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మనలో జాగ్రత్త పడడం ఉండవచ్చును కానీ భయం పడడం ఉండకూడదు. కానీ మనం ఈ జాగ్రత్త పడడం అనే దాన్ని భయంగా తీసుకుంటాం. జంతువులకైతే భయపడడం రక్షణకు కారణమవుతుంది, కానీ మనుషులకు ఈ భయం అజ్ఞానానికి దారితీసి పురోవృద్ధికి లేకుండా చేస్తుంది. కానీ జ్ఞానోదయం కలిగిన వారికి ఈ అభిచార ప్రయోగాలు, చేతబడులు మొదలైనవి అన్ని అసూయుతైన అజ్ఞాన బుద్ధితోని చేసేవే అని తెలుస్తుంది. శత్రుని చెప్పు చేతల్లో పెట్టుకోగలిగామని చెప్పుకోవడం కోసమే ఈ తెలుస్తుంది. పరుల చేత భక్తులపై ప్రయోగింపబడు దృష్ట మంత్రాలను నిర్మూలించినది అని, పరులు పరాయి వాళ్ళు అనే అన్య దృష్టితో నిత్యం జపం చేసే వారి ఆ పరమంత్రాన్ని ఛేదించే వారికి అనన్య దృష్టి ఏర్పడినట్లు చేయనది అని, దొంగ త్రోవలు తొక్కే బుద్ధిని అభేదనం చేసేది అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 813 మూర్త. ఇది 2 అక్షరాల నామం. ఈ నామట మరి నమస్కరించేటప్పుడు మూర్త అయ్యే నమః అని చెప్పాలి. మూర్త అంటే మూర్తి కలిగినదని, అనగా రూపము కలిగినది అని అర్థం. పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపం అమ్మవారు. మిగిలిన అన్నింటినీ ఎలా అయితే చూడగలుగుతున్నామో అలాగే అమ్మవారిని కూడా భౌతిక రూపంగా చూడవచ్చు. ఈ భౌతిక రూప వర్ణనే లలితా స్తోత్రంలో మొదటి నామంలో ఉంది. సౌందర్య లహరిలో శంకరాచార్యులు కూడా కొణత్కాంచీధామ అని అన్నారు. 7వ శ్లోకంలో వివరణ ఇచ్చారు. రూపమును కలిగి ఉన్నది అని ఈ నామానికి అర్థం. తర్వాత 814 అమూర్త. ఇది 3 అక్షరాల నామం. నమస్కరించేటప్పుడు అమూర్తాయ నమః అని చెప్పారు. అమూర్త అంటే అనగా మూర్తి అని లేనిది, రూపం లేనిది. వాస్తవానికి ముందు నామము ఈ నామము కలిపి చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. సృష్టి మొత్తం మీద రూపం కలది, రూపం లేనిది అనే 2 లక్షణాలు చెల్లేటి ఒకటి ఉంది. దాని గురించి రకరకాల రూపాలు పుడుతూ పోతున్నాయి. ఇది బ్రహ్మ విద్యల మొట్టమొదటి పాఠం. నిర్వచింపగలిగేది, నిర్వచింపలేనిది, ఆశయం కలిగినది, ఆశయం లేనిది, తెలియబడు జ్ఞానము, తెలియబడని జ్ఞానం, సత్యము అసత్యం, ఇలాంటి జంట లక్షణాలు 2 చెల్లే తత్వం ఈ పరబ్రహ్మ తత్వం. సర్వంత్ర్యామి తత్వము అని తైత్తిరీయంలో బ్రహ్మవల్లిలో చెప్పబడింది. నిరుక్తాంచ నిరుక్తంచ, నిలయనంచ, విజ్ఞానంచ విజ్ఞానంచ, సత్యంచామృతంచ సత్యమా భవత్. సరిగ్గా ఈ మంత్ర సారాంశమే ప్రస్తుతం వివరిస్తున్న మూర్త నామాల వివరణ. అవినాశితు తద్విధయేన సర్వమిదంతతం అని గీతలో చెప్పి ఉన్నారు. ఇదే విషయం గీతలో కూడా చెప్పబడింది. అజాయా మానో బహుదా విజాయతే అని పురుష సూక్తంలో కూడా ఇదే చెప్పబడింది. పుట్టుకలేని వాడైన బహు విధాలుగా పుడుతూ ఉన్నాడు అని మంత్రార్థం. ప్రతి బట్ట, మట్టి, కుండ, బంగారం విగ్రహం ఇలాంటి ఉదాహరణలు సృష్టి పరంగా కూడా అన్వయించి ధ్యానం చేస్తే ఈ పై 2 మంత్రాలకు మూర్త అమూర్త అర్థం కుదురుతుంది, అర్థం దొరుకుతుంది. ఒక పరగ్గా రూపం ఉంది అంటూనే రూపం లేదనడం, పైగా ఈ 2 లక్షణాలు కూడా ఒకరికే చెల్లుతాయి అనడం తప్పు. రైటు 2 ఒకటే అనడం లాంటిది కాదా? తప్పును రైటు అన్నా ఒప్పుకోవలసిందేనా? రైటు అన్నా ఒప్పుకోవాల్సిందేనా అని ఎవరైనా అంటే, తప్పు రైటు అని నిర్ణయం ఎవరి ప్రకారం, ఏది రైటు ఏది తప్పు అనేది ఎవరి ప్రకారము? ఈ ప్రశ్న వేసిన వారు పుట్టుక ముందు నుంచి ఆ పుట్టిన వారు ఎంత ముందు పుట్టినా సరే ఉన్న తత్వం తాలూకు లక్షణాలు ఇవే. పుట్టడమే ఆలస్యంగా పుట్టి అంతకు పూర్వం ఉన్నవి చెల్లవనడం ఏం సబబు? సృష్టికి ముందే పుట్టి ఈ ప్రశ్నలు వేస్తే కాస్త
సర్దుకోవడానికి అవకాశం ఉండేది అని జ్ఞానోదయం కలగాలి. కొందరు సగుణోపాసన నిర్గుణోపాసనలు అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? సగుణం నిర్గుణం రెండు ఉన్నట్లే కదా, రెండు ఉపాసింపబడినట్లే కదా. వాడిది సకామోపాసన అని, సగుణోపాసన అని బ్రహ్మవేత్తలు పండితులు అనుకునేవారు, నిర్గుణోపాసనలు అనుకునేవారు. ఏదో తేలిక భావంతో విమర్శించకూడదు. గుణం లేకపోతే ఉపాసనకు అర్థం లేదని కూడా వీరు గుర్తించుకోవాలి. అలా అనడం వలన వాడు చేసేది తప్పు అనుకుని ఆనాటి నుండి ఏదో చేయకుండా కూడా తయారవుతాడు. అలా అనడం వల్ల వాడిని కర్మ భ్రష్టుని చేసిన వారు అవుతారు కూడా. అలా విమర్శించినందువల్ల, చెప్పినందువల్ల ఏమైనా ఉపకారం జరిగితే అనవచ్చు, లేకపోతే అనకూడదు. జ్ఞానం అనే కాగితంలో అజ్ఞానం అనే పొట్లం కట్టుకుంటున్నాం అన్న విధంగా సృష్టికర్తని సృష్టి అర్థం చేసుకోవాలి. ఒకే దారంతో అల్లబడిన ద్వారపు తెర మీద నెమలి కోడి మొదలైన బొమ్మలు వెళ్ళినప్పుడు ద్వారపు తెరలోని దారానికి ఈ రూపాలు ఉన్నట్లా లేనట్లా, అలాంటి తత్వమే అమ్మవారిది అని ఈ రెండు నామాలు చెప్పబడతాయి. నామరూపాత్మక ప్రపంచం అంతా మూర్తయుతమైంది. దాంట్లో రూపమైన కంటికి కనబడని పరమాత్మ అమూర్తమైనది, మూర్త రూపము గలది, అమూర్త రూపము లేనిది అని రెండు నామాలకు అర్థం అనమాట. తర్వాత 815 నామము అనిత్య తృప్త. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు అనిత్య తృప్తాయ నమః అని చెప్పాలి. ఈ నామాన్ని నిత్య తృప్తగా చెప్పుకోవచ్చు గాని ఈ నిత్య తృప్త 566వ నామముగా ఇంత పూర్వమే వచ్చింది. అయినా మళ్ళీ నిత్య తృప్త నామాన్ని ముందు వివరించి తర్వాత అనిత్య తృప్త నామ వివరణకు తెలుసుకుందాం. నిత్య అంటే నిత్యం, తృప్త అంటే తృప్తిని కలిగి ఉన్నది అని అర్థం. కావలసినవి పొందవలసినవి ఇంకా ఉంటే తృప్తి ఉండకపోవచ్చును. కానీ అమ్మవారికి తీరని కోరికలు పొందవలసినవి ఏమి ఉండవు. కాబట్టి అమ్మవారు నిత్య తృప్త. తృప్తిరితి వృష్టౌ అని తైత్రీయంలో చెప్పబడుతుంది. తైత్రీయంలో తృప్తి వృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తృప్తి లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత అందమున్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా వాడు దరిద్రుని కిందే లెక్క. ఇన్ని ఉన్నా వాడి మొహం లేవదు. తను తినేది మిరపకాయ, ఉల్లిపాయ, త్రాగేది గంజి మాత్రమే. అయినా రిక్షా తాగుడు తృప్తిగా ఉంటూ ఆనందంగా ఉంటాడు. మన కుటుంబము సభ్యులను ఓవర్ బ్రిడ్జి మించి కూడా రిక్షాలు కూర్చోబెట్టుకుని లాగేస్తాడు. మనం మృష్టాన్న భోజనం సృష్టిగా చేసి యాపిల్ పండు తిని తాంబూలం వేసుకున్నాం, ఇంకా ఏదో పిండి వంట చేసుకోలేదని వెలితిగా బాధపడతాం. ముఖంలో తృప్తి ఉండదు. ఇన్ని తిన్నా 100 గజాల దూరం నడవడానికి సిటీ బస్సు కోసం అరగంట నిరీక్షిస్తాం. గీతల సంతుష్టిని గురించి యదృచ్ఛాలాభ సంతుష్ట అన్నారు గీతాచార్యుడు. చేయవలసిన పని చేసి యాదృచ్ఛికంగా వచ్చిన దాన్ని తృప్తి చెందాలి. అంతేగాని రాని దాని కోసం, లేని దాని కోసం ఆరాట పడకూడదు. ముందు వచ్చిన దాన్ని స్వీకరిస్తే రావాల్సింది అవసరమైతే తర్వాత వస్తుంది. ఇది నిత్య తృప్తి ఉన్న వారి లక్షణం. ఈ నిత్య తృప్తి ఉన్న వాళ్ళనే మునులు అంటారు. మునిర్మోక్ష పరాయణ. ఈ మునులు మా మనసుల్లో అమ్మవారు అంశలా వ్యవహరిస్తుందని తర్వాత రాబోయే నామలు మనం చెప్పుకుందాం. నిత్యము ఎవరి సంభాషణ వల్ల అతని చుట్టూ ఉన్నారు ఆహ్లాదపడుతూ ఉంటారు. అతని అంజలి ఘటిస్తున్నాను అన్నారు విష్ణుగుప్తుడనే చాణక్యుడు. అయితే శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారితో సంభాషణ అలాగే ఉంటుంది. నిత్య తృప్తి ఉన్న వారితో సంభాషణ అలాగే ఉంటుంది. శిష్యులు అనుకరించి, ఆచరించి, అనుసరించి కొనసాగించవలసినవి ఇలాంటివన్నమాట. కానీ గురువు నవ్వినట్లు నవ్వడం, పంచ కట్టినట్లు కట్టడం, నామం పెట్టినట్టు పెట్టడం కాదు. సముద్రంలోని నీరు అలలతో పైకి ఎగేసి తుంపరగా మారిన ఆ తుంపర్లో ఉప్పదనం పోదు, వాసనలు పోవు. ఆ తుంపర్లు ఆవిరి అవటం ప్రారంభిస్తే ఆ ఉపదనం ఉండదు. నిత్య తృప్తిలో ఉండే వారి మనసులు ఇలా ఉంటుంది, నిత్యము తృప్తిగా ఉండునది అని మనకి అర్థం ఉన్నది. తర్వాత అనిత్య తృప్త గురించి అయితే విందాం. శ్లోక పాఠంలోని మూర్త, మూర్త్య, నిత్య తృప్త నామాల వరుసను మూర్త, అమూర్త అని అనిత్య తృప్త అనే విధంగా కూడా విడదీసి చదవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భాలు ఈ నామం నిత్య తృప్త బదులు అనిత్య తృప్తగా మారుతుంది. ఇంతవరకు పైన నిత్య తృప్త నామానికి వివరణ విన్నాం. ప్రస్తుతం ఇప్పుడు అనిత్య తృప్త నామానికి వివరణ
తెలుసుకుందాం. ఇంత కాలము నుండి ఇన్నిసార్లు సృష్టి ప్రళయాలు జరుగుతున్నా లేదా జరిపిస్తున్నా అమ్మవారికి ఇంకా తృప్తి కలగలేదు. ఇక ముందు కూడా అలాగే సాగిస్తుంది కూడా. అందుకని అమ్మవారు అనిత్య తృప్త. అలా అయితే ఇలా ఎందుకు అన్నిసార్లు అని సందేహం వస్తే రాను రాను పరిపూర్ణం అవ్వడం కోసమేనేమో ఈ ప్రక్రియను అమ్మవారు ఇలా ధారావాహికంగా మాటకి కొనసాగనివ్వడం అని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సృష్టి బాధ్యతను నిర్వర్తించడంలో తృప్తిపడి ఆపకుండా పరిపూర్ణత కొరకు అనిత్ర తృప్తిగా కొనసాగించుచునే ఉండునది అని నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతది 816 ముని మానస హంసిక. ఇది 8 అక్షర నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ముని మానస హంసిక అయ్యే నమః అని చెప్పాలి. ముని అంటే మునుల యొక్క, మానస అంటే మనసులు యందు విహరించే, హంసిక అంటే ఆడు హంస. నియమ నిష్టలతో ఏమీ ఆర్భాటాలు పటాటోపాలు లేకుండా మౌనంగా ధ్యానాదులతో అమ్మవారిని ఉపాసించే వారిని మునులు అంటారు. ఈ మునులు మనసులు నిలకడగా ఉండే సరస్సుల్లాగా ఉంటాయి. అటువంటి మునుల మానస సరోవరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ఉండే ఆడహంసలాగా విహరిస్తూ అమ్మవారు ఉంటుంది. అందుకని అమ్మవారు ముని మానసహంసగా, మన మునుల మనసుల్లో విహరించు ఆడహంస అని ఈ నామానికి అర్థం. తర్వాతది 817 సత్యవ్రత. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సత్యవ్రతాయ నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమనంద, వ్రత అంటే వ్రతనిష్ట కలది. పరబ్రహ్మకు సంబంధించిన సత్యం, జ్ఞానం, అనంతం ఈ 3 లక్షణాలు సత్యం ప్రధానమైంది, ప్రథమమైనది కూడా. ప్రపంచంలో ఉన్న అన్ని పరమాణువులతో రూపొందించబడినవి. ఆ పరమాణువులు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు అనే ప్రాథమిక కణాలతో రూపొందించబడి ఉంటాయి. ఈ ప్రాథమిక కణాల లక్షణాలు గాని, ధర్మాలు గాని, స్వభావాలు గాని పూర్తిగా సత్యానికి కట్టుబడి ఉండేవి. ఇలా ఉండగలగడం వాడి సత్యసత్వాన్ని తెలియజేస్తుంది. అలా వాటిలో సత్యస్వరూపునిగా ఉంటుంది కాబట్టి అమ్మవారు సత్యవ్రత. ఎవరైనా ఒకరు అబద్ధం ఆడుతున్నప్పుడు కూడా తాను అబద్ధం ఆడుతున్నాననే సత్యం ఆ క్షణంలోనే వారికి తెలియనివ్వడం అమ్మవారి సత్యవ్రతాన్ని తెలియజేస్తుంది. పరాపశంచి స్థితుల్లోని వాకుల్లో అసత్యం ఉండదు. మధ్యమ స్థితిలో మనం ఏదైనా కొంత కక్కుర్తి పడితే అప్పుడు దాని తాలూకు వైఖరిలో అసత్యం వస్తుంది. సత్యమును నిష్ఠగా కలిగినది అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాత 818 సత్య రూప. ఇది 4 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సత్యరూపాయ నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమును, రూప అంటే రూపముగా కలిగినది అని అర్థం. సత్ అంటే అస్తిత్వానికి సంబంధించిన ఒక శక్తి అనుకోవచ్చును. దీన్ని బట్టే సత్ అనే ధాతువులు వస్తాయి. విత్తనంలో చెట్టు ఉన్న స్థితిని అసత్యము అంటారు. సృష్టి అంతా ప్రకృతి శాశ్వతంగా అశాశ్వతం. ఎందుకంటే సృష్టిలో అది వస్తూ పోతూ ఉండేదే గాని స్థిరంగా ఉండిపోయేది కాదు. కాబట్టి సమయోగాత్మక, విశ్లేషణాత్మక లక్షణాలు గల వాటిని సమన్వయపరచగల బుద్ధిని వేరువేరుగా చూడగలిగే 2 కళ్ళతో చూసిన ఒకే రూపం, ఒకే బొమ్మను చూసే దృష్టిని మనకు ఇచ్చింది అమ్మవారు. సృష్టి అంటే ఈ విధంగా రెంటి సమన్వయం అనే సత్య రూపంలో ఉండే అమ్మవారి పేరు సత్యరూప. సత్యం అంటే బ్రహ్మ, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. కాబట్టి సత్యరూప అంటే బ్రహ్మరూప అని అర్థం వస్తుంది. సమయోగాత్మక, విశ్లేషణాత్మక సమన్వయ సృష్టి రూపం, బ్రహ్మ రూపము, అస్తిత్వం మానుష రూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 819 సర్వంతర్యామి. ఇది 6 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సర్వంతర్యామిన్యే నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్నింటి అంతరా అంటే లోపల ఉండి అని అర్థం. సమస్త వస్తువు, వ్యక్తి, జీవజాలంలోనూ అమ్మవారి నిండి ఉన్నది. అలా అన్నింటి నిండా ఉండటమే కాదు, లోపల ఉండి అన్నింటినీ విశ్వ ప్రణాళిక అనుసారం తిన్నగా నియంత్రిస్తుంది కూడా. అందుకే సాధనలకు అన్నింటికన్నా ముఖ్యంగా ఉండవలసింది అనన్య భావన, అనన్య భక్తి, భక్త్యాత్వ నన్య. ఇలాంటి అమ్మవారు ప్రతి జీవులను ఎక్కడ ఉంటుంది అన్న దాన్ని కూడా సమాధానం ఇచ్చారు. ఈశ్వర సర్వభూతాన్ని హృద్దేశే అర్జున తిష్టతి గీతలో చెప్పినారు. ప్రతి జీవి హృదయంలోనూ దహరాకాశంలో ఉన్నది. ఆ సర్వంతర్యామియే. దహరాకాశంలో ఉన్నది అంతర్యామియా, సర్వాంతర్యామియా అనే సందేహం వస్తే ఇంతవరకు బ్రహ్మ విద్య పరంగా చెప్పుకున్న వివరణ అవగాహన కాలేదన్నమాటే. సర్వనందు లోపలి ఉండి నియంత్రించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 820 సతి. ఇది 2 అక్షరం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సత్యే నమః అని చెప్పాలి. సతి అంటే ఉండునది. ఈ విషము ఇలా మనం చూస్తున్నట్లుగా సర్వజీవ వస్తుజాలంతో కనబడడానికి మొట్టమొదట్లో ఉండటం అని అర్థం. ఈ ఉండటం మార్పు చెందడంగా మారింది. అటుపైన జీవులు ఉద్భవించారు. ఇలా 3 స్థితుల్లో మార్పులతో ఉద్భవించిన విశ్వానికి మొట్టమొదట్లో ఉన్న ఉండడం అనేది సత్. ఈ శబ్ద శ్రీలింగ పదం సతి కాబట్టి ప్రతి వస్తు జీవజాలం ఉండడం అనే సూత్రం ఉన్న
అమ్మవారి పేరు సతి. మనం ఉండటం అంటే మన మనస్సరస్సుల్లో మనం వేరుగా అసలు వేరుగా ఉండటం. అసలు అలలు ఉన్నంత వరకు మన సరస్సుల్లో ఆ అంతర్యామిని అయిన సతీదేవి ప్రతిబింబం కూడా తిన్నగా ఉండదు. మన మనస మన మన మనస్సేనే సరస్సుల్లో మనమంటూ వేరువేరుగా ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాం అనే అభిప్రాయాలు అలలాంటివి. ఈ అలలు ఉన్నంత వరకు మన సరస్సుల్లో ఆ సర్వంతర్యాముల ప్రతిబింబం కూడా ఉండదు. అలల అట్టహాసం, ఆర్భాటం, ఆరంభ సూరత్వం సద్దు మణిగి మన సరస్సుల్లోకి లీనమై నిలకడ స్థితిలో మనస్సు ఉంటే అప్పుడు మళ్ళీ సర్వంతర్యామిని సుప్రతిష్టమై మనలను ప్రచోదనం చేస్తుంది. ఇలా తాత్కాలికంగా స్మరణకు రాకపోయినా శాశ్వతంగా అందరిలోనూ ఉండి అందరిని నడిపించే ఆ సర్వంతర్యామిని పేరే సతీదేవి. దక్షిణ కూతురిగా పుట్టి దక్షాధ్వర్యంలో ప్రతికి జరిగిన నిరాదరణకు నిందను భరించలేక యోగాగ్ని దేహాన్ని ఆహు తీసుకుని మళ్ళీ మేనకగా హిమంతుల బిడ్డగా పుట్టిన పార్వతి పూర్వజన్మలోని పేరు కూడా సతి. సర్వమునందు ఉండటం అనే సూత్రంగా ఉన్న సర్వంతర్యామి పేరు దక్షిణ కూతురు, సర్వస్త్రీ, దేవతలకు సమిష్టి రూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 821 బ్రహ్మాణి. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో నమస్కరించేటప్పుడు బ్రహ్మాణ్యై నమః అని చెప్పాలి. బ్రహ్మాణి అంటే బ్రహ్మకు అస్తిత్వమును కలుగజేయునది అని అర్థం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభి సంవిశంతీతి తైత్రీయంలో చెప్తున్నారు. దేని నుండి ఈ సమస్త భూత జాలం పుడుతుందో, దేని వలన జీవిస్తుందో, దేనిలోని చివరకు లీనమవుతుందో దాని బ్రహ్మ అంటారు అని ఈ మంత్రానికి అర్థం. అటువంటి బ్రహ్మను మన అస్తిత్వంగా చేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మాని. పరబ్రహ్మము అన్న పదానికి ఉన్న అభిప్రాయం పట్ల వైయాకరణులు నపుంసకులు, అందుకని వారు బ్రహ్మ శబ్దాన్ని నపుంసకలింగంగా చేశారు. గాయత్రి అనేది ఒక ఛందస్సు. మరి ఇది ఆడ మగ అంటే శ్రద్ధ స్త్రీలింగం కాబట్టి ఆడది అన్నారు. అంటే అంతే, అలాంటిదే ఈ బ్రహ్మ శబ్దం కూడా. అంతేగాని పరబ్రహ్మ నశింపు కూడా అని కాదు. పరబ్రహ్మే నశింపు కూడా అయితే మనం అంచనా వేయలేని ఇంతటి సృష్టిని ఎలా చేస్తాడు? అటువంటి పరబ్రహ్మ అస్తిత్వాన్ని కలుగజేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మాణి అయింది. తర్వాత 822 బ్రహ్మ. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు ఓం బ్రహ్మణే నమః అని చెప్పారు. బ్రహ్మ అంటే బ్రహ్మత్వము, ఎప్పటికైనా పొందాలనుకునే బ్రహ్మత్వమును సూచించిన నామము. పరబ్రహ్మ స్వరూపిణి అని ముక్తి కాంక్ష కలిగిన వారికి పొందింప చేసే బ్రహ్మత్వ రూపిణి అని అర్థం. తర్వాత 823 జనని. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు జనన్యే నమః అని చెప్పాలి. జనని అంటే పుట్టించినది, సకల ప్రపంచమును పుట్టించినది అని అర్థం. భౌతిక జననమునకు మూల కారణం, తల్లి రూపంలో ఉన్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 824 బహురూప. ఇది 4 అక్షర నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు బహురూపాయ నమః అని చెప్పాలి. బహు అంటే బహువిధములై, రూప అంటే రూపముగా ఉండినది అని అర్థం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. వాస్తవానికి ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ గాని అదే పరబ్రహ్మ కానీ ఆ పరబ్రహ్మే 84 లక్షల రకాల జీవరాశుల్లోనూ వస్తు పదార్థాలను విశ్వమంతా విస్తరించి ఉన్నాడు. ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారి. అందుకే అమ్మవారు బహురూప. పంచేంద్రియాలకు కనబడేవే ఈ కాక ఇంకా చాలా ఉన్నాయి. కనిపించడమే కాక అనిపించడం, అభిప్రాయపడటము మొదలైన వాటన్నింటి వెనుక కారణంగా ఉన్న నేపథ్యం అమ్మవారి. అంటే వీటన్నింటి రూపంలో ఉండేది అని అర్థం. విశ్వమంతా బహురూపాలుగా పరబ్రహ్మను చూపించున్నది అని, వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపంగా ఉన్నదని, కనబడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతాల రూపంలో కూడా ఉండున్నది అని ఈ నామాలకు అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 825 బుధార్చిత. ఇది 4 అక్షర నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు బుధార్చిత అయ్యే నమః అని చెప్పాలి. బుధ అంటే బుద్ధిమంతులచే, అర్చిత అంటే అర్చింపబడినది అని అర్థం. అమ్మవారిని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తారు, అర్చిస్తారు. ఆరాధన పద్ధతులన్నీ ఒకే రకంగా ఉండాలని లేదు, ఎవరి పద్ధతి వారిది. బుద్ధి మార్గంలో అర్చించే విధంగా కూడా ఉంది. వీరు భౌతికంగా షోడోపచారాలతో అమ్మవారిని అర్చించిన ప్రతి ఉపచారం ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకుని అర్చిస్తారు. ఉదాహరణకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అమ్మవారికి సమర్పించాలంటే వీరు దృష్టిలో పత్రం అంటే మన యోగ్యతా పత్రాలు, అంటే మన డిగ్రీలు, బిరుదులు, సామర్థ్యాలు, వీటిని సమర్పించడం. పుష్పం అంటే మంత్రపూతమైన మనస్సుని పుష్పం అర్పించడం. ఫలం అంటే మనం చేసే సుకర్మ ఫలాలను అర్పించడం. తోయం అంటే ఆర్తితో అర్థించడం. ఈ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలని అర్థాలు కూడా చెప్పవచ్చు. పతంత్యనే తీది. పత్రం అంటే పడిపోయేది పత్రం, మనిషిని పడేసి మనసుని కాబట్టి మనసే పత్రం.
పుష్పతీతి పుష్పం అంటే వికసించేది పుష్పం. మనుషులు వికసించేది బుద్ధి కాబట్టి ఆ బుద్ధియే పుష్పం. ఫలతి వీశీర్యతే ప్రహరాహి ఇది ఫలం. ప్రహరాహి అంటే వ్రేటుల చేత విశీర్యతే పగులనది ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనసులో అహంకారమే ఫలం. త్రాయతే ఫాలయ తీతి తోయం, రక్షించేది పోషించేది కనుక తోయం. సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకున్న క్రమక్రమంగా రక్షించే చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం. భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశువులో ఈ తోయం. ఐక్య భావన చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం. వేదాంతం లక్ష్మయ్య గారికి కృతజ్ఞతలు అని చెప్తూ ఉన్నారనమాట. మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారం ఇలా బుద్ధి మార్గంలో వీరి అర్చన ముడిపడి ఉంటుంది. వాస్తవానికి జ్ఞాన స్వరూపిణి అని అమ్మవారి రచనలో ఈ అవగాహన చాలా అవసరం. బుద్ధి మార్గంలో అర్చింపబడినది అని, విజ్ఞానవేత్తలచే విజ్ఞాన రూపంలో అర్చింపబడినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 826 ప్రసవిత్రి. ఇది 4 అక్షరాలు. ఈ నామతమరు నమస్కరించేటప్పుడు ప్రసవిత్రి అయిన మహా అని చెప్పాలి. అంటే ప్రకృష్టమైన పద్ధతిలో, సవిత్రి అంటే సృష్టించి ఇచ్చినది. సృష్టి జరగడంలో అనేక స్థితులు ఉన్నాయి. సంకల్పం, విత్తనం వేయడం లాంటిది. కల్పనము, సూత్రబద్ధం చేయడం. సృజనం, సూత్రాన్ని అమల్లో పెట్టడం. సూతి, గర్భంలో పడటం. ప్రసూతి, గర్భం నుంచి బయటపడడం. సూర్యునిలోంచి భూమి మీద ఉన్న వారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికల్లో ఈ ప్రసవ శక్తి ఇవ్వబడింది. ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిపీలికాల దాకా ప్రసవ శక్తిని ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు. భౌతిక సృష్టి విషయాల్లోనే కాదు, వాగ్మయ సృష్టి విషయంలో కూడా ఇలానే వస్తుంది. ప్రకృష్టమైన పద్ధతిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రసవించి ఇచ్చినది అని, వాక్ సంబంధమైన వాటిని, మన సంబంధమైన వాటిని చక్కగా బయటకు వ్యక్తం చేయనట్టుకు దోహదపడుతున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 827 ప్రచండ. ఇది 3 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ప్రచండాయ నమః అని చెప్పాలి. ప్రచండ అంటే మరి భయంకరమైనది అనగా తీవ్రమైనది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపము సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రళయ సందర్భాల ప్రచండంగాని, సృష్టి సందర్భాల ప్రసన్నంగానే ఉంటుంది. అయితే ఇవి నైమితికంగా అంటే ప్రత్యేక సందర్భాల్లో జరిగేవి. సుశుప్తిలో అంటే నిద్రలో మన నిత్య ప్రళయానుభూతిని పొందుతాం. జగద్రావసులు అంటే మెలకువలో నిత్య సృష్టి అనుభూతిని పొందుతాము. అమ్మవారు కర్మఫల స్వరూపిణి అయినప్పుడు శిక్ష క్రమానుబద్ధమైన మార్గంలో శక్తి మారుతుంది. ఈ కళను కాళీ స్వరూపంలో గుర్తిస్తాం. నిజానికి కాళీ అనాలి గాని కాళీ అనకూడదు. ఈ కాళీ శబ్దము కాలస్వరూపిణి అని కూడా సృష్టి చేస్తుంది కాబట్టి గీతలో కూడా కాలయతావహం అన్నారు గీతాచార్యుడు. అన్నింటిని కలిపే వాటిలో నేను కాలపురుషుని అని అర్థం. అమ్మవారి ప్రచండ రూపానికి భయపడే వాయువు ఇస్తున్నాడు. సూర్యుడు తప్పింపు చేస్తూ ఉన్నాడు. సర్వ దేవతల వారికి కేటాయించైనా వారి విధులకు సక్రమంగా చేస్తూ ఉన్నారు అని ఉపనిషత్తు కూడా చెప్తుంది. భీషాస్మాద్వాత పవతే అంటే విధి నిర్వహణలో తేడా వస్తే ఊరుకోదు, శిక్ష కఠినంగా వేస్తుంది. తప్పుకు శిక్ష పెద్దది ఉంటుందని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు. అందుకే అమ్మవారు ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది. ప్రచండమైనదని, ప్రళయకాల స్వరూపిణి అని, కర్మఫల స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 828 ఆజ్ఞ. ఇది 2 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ఆజ్ఞాయే నమః అని చెప్పాలి. ఆజ్ఞ అంటే ఆజ్ఞ స్వరూపిణి. శక్తికి సద్వినియోగం జరిగేది శక్తుడు ఉన్నప్పుడు శక్తి ఆజ్ఞగా మారుతుంది. విద్యుక్త ధర్మాలు ఎవరి చేత నిర్దేశింపబడిన ఆజ్ఞ రూపంలో ఉండేది అమ్మవారి అని గ్రహించాలి. ఆజ్ఞ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాత 829 ప్రతిష్ఠ. ఇది 3 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ప్రతిష్ఠాయ నమః అని చెప్పాలి. ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠితమైనది అని అర్థం. సర్వ జగత్తుకు అధిష్టాత్రి అయినందున, సర్వ జగత్తు ఆమె యందు ప్రతిష్ఠితమైనందున అమ్మవారు ప్రతిష్ఠ అంటే చక్కగా జగత్తులో ఉండిపోయిందన్నమాట. ఉండిపోవడానికి సంస్కృతంలో అస్త అనాలి. బాగా ఉండిపోవడంగా చెప్పుకుంటే ఉండిపోవడం ఏమిటి అని అనుమానం రావచ్చు. ఈ ప్రయోగం కొన్ని ప్రాంతాల్లో ఉంది వినండి, కాదు చదవండి అనండి. విజయనగర ప్రాంతంలో పోయొచ్చాడు అంటారు. ఆయనకి సరళంగా వెళ్ళి వచ్చాడు అంటే చాలు. కానీ ఈ వెళ్ళిపోయొచ్చాడు అనే ప్రయోగం తెలుగులో డాక్టరేట్ తీసుకుని విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా, రీడర్లుగా, ప్రొఫెసర్లుగా పనిచేసేవారు కూడా వాళ్ళు విజయనగర ప్రాంతం వారైతే అంటారు. నేను స్వయంగా విన్నాను అని కాబట్టి చెప్తూ ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉన్నారు.
ఇలా అనడం వెళ్ళడం వెళ్ళి రావడం అనే విషయాలు మరింత బలపరిచినట్లు ఖాయంగా చెప్పడానికేమో మరి. అలాగే ప్రస్తుతం ఉండిపోవడం ప్రయోగం కూడా 2 సార్లు ఉండిపోవడం అని చెప్పడానికి సంస్కృతం స్థ అనాలి. ఇలా స్థ అని 2 సార్లు అనడం కష్టం కాబట్టి తిష్ట అన్నారేమో. తిష్ట లోనే స్థ ఉంటే దీనికి ముందు ఇంకా ఉపసర్గ ఉండటం దీని అర్థాన్ని మరింత బలపరుస్తుంది. పూర్వము రోజుల్లో సంస్కృతం అందరూ బాగా మాట్లాడే భాష, కానీ పుస్తకాలు రాయడానికి సంస్కరించడం కాబట్టి సంస్కృతం అయింది. సృష్టి అయినప్పుడు కానప్పుడు కూడా తన ధర్మాన్ని కలిగి ఉండటం అమ్మవారి ప్రతిష్టకు చిహ్నం. సమ్ అంటే సమము, ఓర్పు ఉంటే ప్రతిష్ట ఉంటుంది, తొందరపడితే ఉండదు. అయితే తొందరపడకుండా ఉండటానికి బాగా సాధన కావాలి. ఈ సాధన చాలా కష్టం అని చెప్పేవాడు ముందుకు వెళ్ళలేడు. సమ ఉంటే ప్రతిష్ట ఉంటుంది అని సాధించి రుజువు చేసేవాడు. ప్రతిష్టావాన్ భవతి అంటే ప్రతిష్టవంతుడు అవుతాడు. సర్వ జగత్తుకు అధిష్టానమై సర్వము తన యందు ప్రతిష్టమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాత 830 ప్రకటాకృతి. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమరు నమస్కరించేటప్పుడు ప్రకటాకృత్యే నమః అని చెప్పాలి. ప్రకట అంటే ప్రకటమైన, ఆకృతి అంటే రూపం కలదని అర్థం. సృష్టిలో వ్యక్తమై ప్రతిష్ఠుడయ్యే ప్రతి వ్యక్తి తన ద్వారా ఏది ప్రతిష్టమైందో అది ఇలా ప్రకటితమైందని తన హృదయాన్ని తన బొటన వేలుతో చూస్తూ అహం అంటే నేను అంటూ ఉంటాడు. ఇలా ప్రకటబడిన రూపం లేదా ఆకృతి ద్వారా సూచించబడిన అమ్మవారి నామం ప్రకటాకృతి, ప్రకటమైన ఆకృతి కలది అని నామానికి అర్థం. తర్వాత 831 ప్రాణేశ్వరి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు ప్రాణేశ్వరి అయిన మహా అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణములకు లేదా ప్రాణులకు, ఈశ్వరి అంటే ప్రాణమైనది అని అర్థం. ప్రాణం ఉన్న జీవులను నడిపించే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలను తిన్నగా నడిపించి ప్రాణులకే ప్రాణమైన ముఖ్య ప్రాణ స్వరూపిణి అమ్మవారు. ప్రతి జీవులను ప్రాణుల ద్వారా తన ఈశత్వమును ఆధిపత్యమును నిరూపించినదని అర్థం. పంచ ప్రాణమును నడిపించే ముఖ్య ప్రాణ స్వరూపిణి, ప్రాణములకు ప్రాణమైనదని, ప్రాణులకు ప్రాణమైనదని, ప్రతి జీవులను ప్రాణము ద్వారా తన ఈశత్వమును నిరూపించినదని ఈ నామానికి అర్థం. తర్వాత 832 ప్రాణధాత్రి. ఇది 4 అక్షర నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణదాత్రే నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణమును, దాత్రి అంటే ఇచ్చినది. ఫ్యాను గాలిని పుట్టిస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. అసలు గాలి అనేది ఒకటి ఉంటే ఒక చోట ఉన్న గాలి ఫ్యాన్ మరొక చోటికి పంపుతుంది. అసలు గాలే లేకపోతే ఎంత క్రొత్త ఫ్యాన్ అయినా ఏ విధంగా గాలిని ఇవ్వలేదు, మృత తప్ప. పంచప్రాణైన ప్రాణపాన వ్యానోదాన సమానాలు కూడా ఫ్యాన్ లాగే నామమాత్రంగా మనలో ఉన్నప్పటికీ వాటి ద్వారా పనిచేసేది మహాప్రాణమే. ఈ మహాప్రాణాన్ని జగత్ ప్రాణము అంటారు. ఈ జగత్ ప్రాణము గాలి కాదు, గాలిని వీచించే తెర వెనుక ఉన్న శక్తి. ఈ తెర వెనుక ఉన్న శక్తి కదిలిస్తే గాలి అవుతుంది, కదలకపోతే ఆకాశం అవుతుంది. యథాకాశ స్థితో వాయువు. గాలిని పిలవడానికి విశుద్ధి ప్రయత్నం, గాలిని పీల్చడానికి అనాహత ప్రయత్నం ఉంటాయి. విశుద్ధి ఆకాశత్వము, అనాహతము ఉండే హృదయంలో దహరాకాశం ఉంటుంది. అంటే గాలిని పీల్చేటప్పుడు వెనుక పెను చేసేది ఈ ఆకాశమే. వాయువుకు సంబంధించిన నేపథ్యంలోని ఈ ఆకాశమే మహాప్రాణం. ఈ మహాప్రాణమే వాయుదేవుడు. మహాప్రాణం వల్లనే అన్ని యంత్రాలకు చలన శక్తి లేదా చైతన్య శక్తి ఇవ్వబడుతుంది. ఈ మహాప్రాణం యొక్క బీజాక్షరం హమ్, జీవునికి దేవునికి మధ్య వంతెన లాంటిది ఈ మహాప్రాణం. ఇటు నుండి అటు దూకుడు హనుమ. ఇటువైపు ఉచ్ఛ్వాసం, అటువైపు నిశ్వాసం. ఉచ్ఛ్వాసం శ్వాసలను పైకి ఎగరడం ఇలాంటిదైతే, నిశ్వాసము పైనుండి క్రిందకి దిగడం లాంటిది. ఈ 2 కథలు కలిస్తేనే దూకడం జరుగుతుంది. అంటే ఈ శ్వాస రామాయణంలో రాముడైతే అహం హనుమ అన్నమాట. ఈ మహాప్రాణానందుడైన హనుమ ద్వారానే సంజీవుని వలన లక్ష్మణుని ప్రాణాలు తిరిగి ఇవ్వబడతాయి. అలాగే శ్వాస భారత నలోపాఖ్యానంలో నరదమయంతులకు మధ్య దూత్యాన్ని నెరిపే హంస ఇటువంటిది. మహాప్రాణ రూపం అన్నింటికి ప్రాణాలు ఇచ్చినదని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాతది 833 పంచాసత్పీఠ రూపిణి. ఇది 8 అక్షరానామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచాసత్పీఠ రూపిణి నమః అని చెప్పాలి. పంచాసత్ 50 పీఠ అంటే పీఠములు, రూపిణి అంటే రూపంగా గలది అని అర్థం. సంస్కృత భాషలో 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం అక్షరాల సంఖ్య 50. ఈ అక్షరాలతో సంస్కృత వాంగ్మయం అంతా రూపొందించబడి ఉంటుంది. అందుకని వీటిని ఒక విధంగా సంస్కృత భాషకు మాతృకా వర్ణాలని చెప్పవచ్చు. ఈ శరీరాన్ని షట్ చక్ర దళాల మొత్తము సంఖ్య కూడా
4+6+10+12+16+2 మొత్తం కలిసి 50. ఈ మాతృకా వర్ణాలకు ఈ పద్మదళాలు సూచించే శరీరంలోని ముఖ్య స్థానాలకు మధ్య న్యాస పద్ధతులు అమ్మవారిని అర్చించే విధానం కూడా ఉంది. అందుకని అమ్మవారు పంచసత్పీఠ రూపిణి. బాహ్య ప్రపంచం అమ్మవారి 50 పీఠాలు కూడా ఉన్నాయి. ఈ 50 పీఠాలు మాతృకా పీఠాలు అంటారు. అకారాదిక్షకారాంతం ఉండే 51 అక్షరాలకు ప్రతీకలుగా ఉండే ఈ 51 పీఠాల ద్వారా దేవతా స్వరూపాల ద్వారా అమ్మవారు రచింపబడుతుంది. ఈ పీఠాలు నామాలు మనము తర్వాత తెలుసుకుందాం. ఈ మాతృకావర్ణ సూచిత శరీర ముఖ్య స్థానములందు వసించి ఆరాధింపబడినదని, ప్రపంచం పంచాశత్పీఠ అధిష్టాన దేవతల రూపంలో ఆరాధింపబడినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తది 834 విశృంఖల. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు విశృంఖలాయ నమః అని చెప్పాలి. విశృంఖల అంటే తొలగింపబడిన సంఖ్యలు గలది. శృంఖాలు అంటే సంఖ్యలు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి పరిమితం అవడాన్ని సంఖ్యలు సూచిస్తాయి. అమ్మవారి బ్రహ్మాండంలో కొన్ని చోట్ల మాత్రమే ఉండాలని లేదు. స్వేచ్ఛగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉండగలదు. ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంఖ్యలు లేవు కాబట్టి అమ్మవారు విశృంఖల. మన గత నామంలో ప్రపంచంలోని 50 పీఠాలు ఉండేదని చెప్పబడటం వల్ల వెంటనే 50 పీఠ ప్రదేశాలు ఉండాలనే నియమం ఏమీ లేదు. ఎక్కడైనా ఉండగలది అని తెలియచేయడం కోసం ఈ విశృంఖల నామం వెంటనే చెప్పబడింది. భక్తుల సంసార శృంఖాలను వదిలిస్తుంది కాబట్టి విశృంఖల. సుషుమ్నా మార్గం వెంబడి ఉండే గ్రంథులు అనే శృంఖాలను విడదీస్తుంది కాబట్టి విశృంఖల. అక్రమము నుండి క్రమం వరకు, అధర్మం నుండి ధర్మం వైపు మార్పు వచ్చినప్పుడు మన లోపల ఉన్న ప్రజ్ఞకు విశృంఖలత్వం వస్తుంది. జీవితంలో బంధం తొలగి జీవించగలిగినప్పుడు నిబంధనలతో జీవితం నియమబద్ధమైనప్పుడు సంసారం చేస్తూనే సంసారం అంటకుండా ఉన్నప్పుడు జీవికి ఈ విశృంఖలత్వం చేకూరుతుంది. అభ్యాసేన రతమతే అంతరాత్మ అన్నారు. అంటే సాధన మార్గంలో వచ్చే మార్పుతో అంతరాత్మ రమిస్తుంది అని దీని అర్థం. పాపభీతికి తావు లేకుండా ఏ పనైనా చేస్తే అది మంచి పని అవుతుంది, చెడ్డది అవ్వదు. ఈ పాపభీతికి తావు లేని స్థితిలోనే విశృంఖలత స్థితి అంటారు. ఈ స్థితిని ఇచ్చే అమ్మవారి పేరు విశృంఖల. చిక్కుల్లో ఇరుకున పడిన వారు ఈ నామాన్ని విశృంఖలాయ నమః అని జపిస్తే చిక్కుల నుండి విముక్తి పొందవచ్చును అని చెప్తూ ఉన్నారు. విశృంఖలత్వం అంటే విప్లవం కాదని మాత్రము అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఉండగలిగే స్వేచ్ఛకు సంఖ్యలు లేనిది అని, భక్తుల సంసార శృంఖలాలను వదిలించినదని, సుష్మణ మార్గం వెంబడి ఉండే గ్రంథులు అనే శృంఖలాలను విడదీయునదని, చెడు నుండి మంచికి మార్పు వచ్చినప్పుడు పాపభీతికి తావు లేనప్పుడు మనలో కలిగే అనుభూతి స్వరూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 835 నామము వివిక్తస్థ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు వివిక్తస్థాయై నమః అని చెప్పాలి. అందరిలో అన్ని రకాలుగా వర్ధిల్లుతూ ఉండి కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్లుగా కూడా ఉండేది కాబట్టి అమ్మవారిని వివిక్తస్థ అన్నారు. అన్వేషణ చేసుకుంటూ మనలో నేను అనే వెలుగు కోసం వెతుకుతూ ఉంటే అమ్మవారు ఒంటరిగా మనలో కనబడుతుంది. దీపం తయారు చేసి దానికి వెలుగుతున్నాను అన్న జ్ఞానము వెలుగు చేస్తే ఏర్పడే దీపాల వంటి వాళ్ళం మనం అందరము. వెలుగుతున్నాను అనే జ్ఞానంతోనే మనలో వెలుగుతుంది. ఎవరో తెలుసుకోవడానికి చేసే సాధన అమ్మవారు ఒంటరిగా ప్రకాశిస్తారు, నేను రూపంలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే అమ్మవారి నామము వివిక్తస్థ. నిద్రపోతున్నవాడు తనకు తాను ఉండడు కానీ తాను ఉంటాడు, అలా ఉంటుంది. సృష్టికి పూర్వం ఈ సృష్టి స్వరూపిణి. ఈ స్థితి కూడా వివిక్త స్థితి అన్నవచ్చు. ఈ స్థితిలోని అమ్మవారిని వివిక్తస్థ అంటారు. అంతటా నిండి ఉండి కూడా ఎక్కడా దొరకనట్లు ఒంటరిగా ఉండేది. ఎన్ని రకాలుగా ఉన్న తన ప్రత్యేకతను పోగొట్టుకుని విధంగా ఉండేది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 836 వీరమాత. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు వీరమాతాయ నమః అని చెప్పాలి. తిరుగులేని వారు వీరులు, త్రిమూర్తులు, దిక్పాలకులు మరైన వారు. వీరికి కేటాయించిన పనులు చేయడంలో తిరుగులేని వారు. అందుకే ఈ వీరులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత. అలాగే ఈ శ్రీ విద్యా దీక్షాపరుల్ని కూడా వీరులు అంటే వీరి శ్రీ విద్యను కూడా అమ్మవారు జనని కాబట్టి వీరమాత. గ్రహణ దృష్టి గల వారిని కన్నా సమర్పణ దృష్టి గల వారికి ఆధ్యాత్మిక విద్య ఫలిస్తుంది. మనం ఆ విద్యను పొందుతాం అనే దృష్టితో కాకుండా దానికి మనం ఉపయోగపడతాం అనే దృష్టి ఉంటే ఆధ్యాత్మిక విద్య బాగా అద్భుతుంది.
అంగరాజ్యం పోయి రాజ్యాంగం మనలో వర్ధిల్లుతుంది. ఆ స్థితిలో మనం వీరులుగా చెల్లుతాం. ఆధ్యాత్మిక విద్యలో ఈ స్థితిని మనం కలుగజేసే అమ్మవారు వీరమాత. ఎందుకు ఆచరిస్తున్నాం అనే ప్రశ్న ఉదయించకుండా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు అన్ని వైపుల నుండి అమ్మవారు ఆదుకుంటుంది. అప్పుడు మనము వీరులుగా చెల్లుతాం. అందుకే భారతంలో వీరమాత సత్యవతి అవుతుంది. అయితే ఆమె ఈ వీరమాతృత్వాన్ని వ్యాసుని వలన పొందింది కానీ భీష్ముని వలన కాదు. త్రిమూర్తి దిక్పాలకులకు తల్లి, శ్రీ విద్యల పరిపక్వ స్థితికి వచ్చిన వారికి తల్లి, కారణరహితంగా ధర్మం ఆచరిస్తున్న వారికి తల్లి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 837 నామము వియస్ ప్రసూహు. ఇది 4 అక్షర నామం. ఈ నామంతో ఎవరు నమస్కరించేటప్పుడు వియత్ ప్రసూవే నమః అని చెప్పాలి. వియత్ ప్రసూవే నమః అని చెప్పాలి. వియత్ అంటే ఆకాశమని, ప్రసూహు అంటే ప్రసవించినది అనగా పుట్టునకు కారణమైనదని అర్థం. అన్నీ ఉన్నట్లు కనబడి సృష్టి ఎలా ఏర్పడుతుంది అన్న ప్రశ్నకు తైత్రీయంలో ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయురగ్ని అభ్యుహ పృథివీ అన్న తత్పురుష అని చెప్పబడింది. అంటే ఆత్మ నుండి ఏమీ లేనట్టుగా కనబడే ఆకాశం పడితే ఆ ఆకాశం నుండి అన్ని ఉన్నట్లు కనబడే ఈ సృష్టి ఆడపడిందని చెప్పబడింది. అమ్మవారు పిండాండంలో ఆత్మ, బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపిణి కాబట్టి ఆకాశాన్ని ప్రసరించి ఇచ్చింది అమ్మవారే. పృథివీ వ్యాపస్తే జో వాయురాకాశాలు అని పంచభూతాలు అంటే కాదు. మన శాస్త్రాలకు ఆంగ్ల అనువాదంలో దొరికిన పొరపాట్లే ఇది ఒకటి అనమాట. అయితే మనకు నిద్రలోంచి మెలకు వచ్చినట్లు అమ్మవారిలోంచి ఆకాశం పుడుతుంది. ఈ స్థితిలోని అమ్మవారినే అదితి అని కూడా పురాణాలు అంటారు. ఆకాశం ప్రసవించి ఇచ్చినది అని అనగా ఆకాశము పుట్టడానికి కారణమైంది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాతది 838 నామం ముకుంద. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో మనకి నమస్కరించేటప్పుడు ముకుందాయ నమః అని చెప్పాలి. ముకుంద అంటే ముకుందని రూపము. సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మ గాని పరమాత్మ గాని, సృష్టి బలియబడినప్పుడు పరాప్రకృతి అని లేదా ముకుంద అని చెప్పవచ్చు. దేశకాలాత్మక నామరూపాత్మక సృష్టి స్వరూపిణి ముకుంద అంటారు. ముక్తినిచ్చేవాడు ముకుందని బృహత్పతి అర్థం. అమ్మవారు కూడా ముకుందుని లాగే ముక్తినిస్తుంది. సృష్టి స్వరూపిణి కాక పోషత్వాన్ని కూడా నిర్వహిస్తుంది. అందుకే అమ్మవారు ముకుంద అని పేరుతో కూడా పిలువబడుతుంది. కుబేరు ఒక నిధికి, ఒక విధమైన మణికి కూడా ముకుంద అనే పేరు ఉంది. దేశకాలాత్మక నామరూపాత్మక సృష్టి స్వరూపుడే ముకుంద నామ సూచితమైనది అని అర్థము. ముక్తికి ప్రసాదించినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 839 ముక్తి నిలయ. ఇది 5 అక్షరాల నామంతో అమరు నమస్కరించేటప్పుడు ముక్తి నిలయాయ నమః అని చెప్పాలి. ముక్తి అంటే ముక్తికి, మోక్షం అనుకు. నిలయ అంటే నిలయమైనది అర్థం. ముక్తుల్లో ప్రధానంగా 4 రకాలు చెప్తారు. అవి సాలోకి, సామీపి, సారూపి, సాహిత్యాలు. ఈ 4 రకాల ముక్తులకు అమ్మవారు నెలవైంది. ఈ 4గింట్లో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలదు. లేదా ఈ 4 రకాల ధ్యేయాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఆ ధ్యేయ స్థితిలోని కలుగజేస్తుంది. అన్ని రకాల ముక్తులకు నెలవైనది అని నామానికి అర్థం. తర్వాతది 840 మూల విగ్రహ రూపిణి. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో మనం నమస్కరించేటప్పుడు మూల విగ్రహ రూపిణి నమః అని చెప్పాలి. మూల అంటే మూల కారణములకు, మూల విగ్రహ రూపిణి అంటే విగ్రహ రూపిణి అంటే రూపంగా ఉన్నది అని అర్థం. ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకు సగుణ రూపమే కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి. విగ్రహ పదాన్ని వి ప్లస్ విగ్రహము అని విడదీస్తే ఈ వియదాది పంచభూతాన్ని, గ్రహ అంటే పట్టుకునేది, అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాన్ని వినియోగిస్తే గ్రహం విగ్రహం అవుతుంది. ఏ రకమైన ఆకారంలో ఉండి ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికమైన అచ్చు ఒకటి ఉండి తీరాలి. ఆ ప్రాథమికమైననే అచ్చునే మూల విగ్రహం అన్నారు. ఈ మూల విగ్రహ ఆకార పరిమాణంలో ఉంటుంది. ఆకార పరిమాణాల అమ్మవారి లక్షణాలు కాబట్టి ఆ ప్రతి విగ్రహానికి మూలభూతమైన కారణ విగ్రహ అమ్మవారే అవుతుంది. బ్రహ్మ యొక్క సగుణ రూపము సృష్టిలో వివిధ రకాల రూపాలను తయారు చేయడానికి అవసరమైన ఆకాశాది పంచభూతాన్ని గ్రహించినదని, ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికంగా ఉండే అచ్చుల రూపము అని ఈ నామానికి అర్థాలు మనము చెప్పుకోవచ్చును. తర్వాతది 847 నామము భావజ్ఞ. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో నమస్కరించేటప్పుడు భావజ్ఞాయ నమః అని చెప్పాలి. భావ ప్లస్ భావములు. భావ అంటే భావము, జ్ఞ అంటే తెలిసినది లేదా తెలుసుకున్న అని అర్థం. ఇతరుల మనసుల్లోని భావాలు తెలుసుకోవడం వల్ల పెద్ద గొప్ప కాదు, కానీ ఎందుకు తెలుసుకుంటున్నాం అన్న దాని సమాధానం బట్టి మనకు అది ఫలాన్ని ఇస్తుంది. ఒకరి మనసులోని గ్రహించే వాడికి ఒకరి ఉత్తరాల నుంచి ఉత్తరాలు చించి చదివే వాడికి ఏమి భేదం లేదు. మనకున్న అభిప్రాయాలు మనకు కవచకొండలు లాంటివి. తీగ ద్వారా టెలిఫోన్ పని చేసినట్లు మనకున్న అభిప్రాయాల ద్వారా మన మీద చేత బడులు పనిచేస్తాయి.
వీళ్ళ మీదే కాదు మనకు తెలుసు కనుక మనకెవ్వరు అపకారం చేయరు అని గర్వపడే వారికి మన మీద వారి మీద కూడా పంచవచ్చు. ఈ క్షుద్ర శక్తులకు మోసపోకూడదు, వాటిని తిట్టకూడదు కూడా. అసలు ఉన్నది ఒకటే దేవత. క్షుద్ర దృష్టితో పోలిస్తే వీడు క్షుద్రుడవుతాడు, లేకపోతే మహానుభావుడు అవుతాడు. భావము అభిప్రాయము ఇవి రెండు వేరు వేరు అర్థాలు కలిగినవి. భావం మనకు ఎక్కువ రైట్ అనిపించేది, అభిప్రాయం మన ఆవేశంతో కలిసి ఉండేది. మనకు సన్నిహితుడిని చూచినప్పటి స్థితిలో కలిగేది భావం, మనం చూసిన కొత్త వ్యక్తిపై కలిగేది అభిప్రాయం. ఎండబెట్టిన విత్తనాలు నానబెడితే అవి తిరిగి పూర్వం ఉండేలా వాటిలా రావచ్చు. అదే విషయము అభిప్రాయం తిరిగి జరిగితే అది భావన అవుతుంది. భావన భౌతిక కక్ష మీద ఉన్న శక్తి కక్షలో ఎక్కువ పనిచేస్తుంది. శక్తి కక్షల మీద కన్నా మానసిక కక్ష మీద ఇంకా బాగా పనిచేస్తుంది. మానసిక కక్ష మీద కన్నా సంకల్ప కక్ష మీద మరీ బాగా పనిచేస్తుంది. సంకల్ప కక్షలో వర్తించేదే మోక్ష ధర్మం. కాబట్టి మోక్ష ధర్మాన్ని కలుగజేయడానికి భావన అవసరం. ఈ భావనను కలుగజేసేది కూడా అమ్మవారి. భావనలను తెలిసినది లేదా తెలుసుకున్నది అని అర్థం. భావన తెలియబడినది అని ఇంకో ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతది 842ది భవరోగగ్ని. ఇది 5 అక్షరాలు అమీనాంత అమరు నమస్కరించేటప్పుడు భవరోగగ్ని అయిన మహా చెప్పాలి. భవ అంటే జనన మరణ చక్ర భ్రమణ సంసారం అనడి, రోగ అంటే క్లేశములను వ్యాధులను, గ్ని అంటే పోగొట్టినది అని అర్థం. భవనాశిని అన్న మనము 175 నామం దగ్గర వివరణ చదువుకున్నాం. భవం అంటే పుట్టుక కాబట్టి భవరోగం అంటే పుట్టుకతో ముడిపడి ఉండే జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్ర క్లేశం అని చెప్పుకోవాలి. ఈ విధమైన భవ నిర్బంధ యాత్రను లేకుండా చేస్తుంది అమ్మవారు. అంటే జన్మ లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు, లేదా భవ సంబంధమైన రోగాలను కుదురుస్తుందని చెప్పవచ్చు. జన్మనెత్తిన మనుషులకు వచ్చే రోగాలు 2 రకాలు. దేహానికి సంబంధించిన ఒక రకం అయితే మనసుకు సంబంధించినవి 2వ రకం. దేహానికి సంబంధించిన వాటిని రోగాలని, మనసుకు సంబంధించినవి భవరోగాలు సాధారణంగా అంటారు. దేహ సంబంధ రోగాలు అంటే తలనొప్పి, కాళ్ళ నొప్పులు, అజీర్ణం, మలబద్ధకం మొదలైనవి సాధారణంగా మందులు వాడితే తగ్గిపోతాయి. మనకు సంబంధించిన భవరోగాలు అసూయ, ద్వేషం, అనుమానము, గర్వం, మిడిసిపాటు మొదలైనవి. ఇవి అజ్ఞానం వల్ల వచ్చే మరికొన్ని, ఇవి మందుల వల్ల సాధారణంగా తగ్గవు. ఇటువంటి భవరోగాలకు మందు అమ్మవారి అనుగ్రహమే. జనన మరణ చక్ర భ్రమణ క్లేశములను పోగొట్టునదని, దైహిక మానసిక రోగాలను పోగొట్టునని ఈ నామానికి అర్థాలు. తర్వాత 843 భవచక్ర ప్రవర్తిని. ఇది 8 అక్షరాలు మీనాంత అమ్మవారికి నమస్కరించడం భవచక్ర ప్రవర్తిని నమః అని చెప్పాలి. భవ అంటే భావమయమైన మహాశక్తి చేత, చక్ర అంటే సంసార చక్రం, ప్రవర్తిని అంటే ప్రవర్తింపచేయునది అని అర్థం. అమ్మవారు ఒక్కసారి భావన చేసి వదిలిపెడితే ఈ భవచక్రం దాటనంత అదే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏమీ కల్పించుకోనక్కర్లేదు. చక్రంలో ఇరుక్కున్న వాళ్ళే వాళ్ళ ప్రవర్తన మూలంగా అలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు. జీవ వ్యవస్థకే కాకుండా అన్ని రకాల వ్యవస్థలకు ఈ చక్రము వర్తిస్తుంది. కాలాత్మకంగా రాత్రి పగలు, శుక్ల కృష్ణపక్షాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, జ్యోతిష్టోమ, అగ్ని స్టోమాది చక్రాలు గుణాత్మకంగా సత్వ రజస్తమో గణాలు, ప్రదేశాత్మకంగా పరమాణు గ్రహ గోడ తారకాదులు, బ్రహ్మాండాలు జీవపరంగా జన మరణ జగస్వప్న సుసుప్ష అవసరం మొదలైన అన్ని వ్యవస్థల యందు నిరంతర చక్ర భ్రమణాన్ని ప్రవర్తింపజేసే అమ్మవారి పేరు భవచక్ర ప్రవర్తిని. భవ అంటే శివుడని కూడా అర్థం ఉంది కాబట్టి భవచక్రం అంటే శివునికి సంబంధించిన చక్రం అని కూడా అర్థం వస్తుంది. భవచక్రం విడిగా వేరే ఉండదు. శ్రీచక్రాన్ని భూపుర, షోడశదళ, అష్టదళ బిందువులు ఈ 4 శివచక్రం కిందకే వస్తాయి. చతుర్భీసి కంటే మిగిలిన శక్తి చక్రాలు ఈ రెండింటి సమన్వయం శ్రీచక్రం. భవచక్రంతో కూడా ఈ శ్రీచక్రాన్ని ప్రవర్తన చేస్తుంది కాబట్టి అమ్మవారు భవచక్ర ప్రవర్తిని. భవ సంబంధమైన చక్ర భ్రమణ వ్యవస్థలన్నింటినీ ప్రవర్తింపచేయునదని, శివచక్రముతో కూడిన శ్రీచక్రములకు ప్రవర్తింపచేయునదని ఈ నామానికి అర్థాలు మనము చెప్పుకోవచ్చును. తర్వాత నామము 844 చందసార. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు చందసారాయ నమః చెప్పాలి. చందహ అంటే ఛందస్సుల, సార అంటే సార రూపమైనది అర్థం. భవచక్ర ప్రవర్తన వల్ల దేశకాల మీద పడే ముద్రలని ఛందస్సు అంటారు. దేశకాలాల మీద భవచక్ర ప్రవర్తనాల చాందనం వలన వచ్చిన ముద్రలు కాబట్టి వీటిని ఛందస్సులు అన్నారు. మన యందు ఉండే పరిమిత లక్షణాలను వాటికి కూడా ఆపాదిస్తాం గాని వాస్తవానికి దేశానికి కాలానికి కొలతలు లేవు. ఇలా ఆపాదింపగా వచ్చేవే ఛందస్సులు. ఆవర్తనము, స్పందనము, శృతి, అనుశృతి, అనువాదం, సంగీతము, నాడక, అక్షర గణాలు, ఎతులు, ప్రాసలు మొదలైనవన్నీ ఛందస్సుల కిందకే వస్తాయి. ప్రతి భాషకు సంబంధించిన వాంగ్మయంలోని ఈ ఛందస్సు అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. ఎన్నో నియమ నిబంధనలతో, లక్షణాలతో, పేర్లతో ఈ ఛందస్సు ఉంటుంది. సంస్కృతంలో ఉండే శ్లోకాలకు ఎన్నో విధాలైన ఛందో రీతులు ఉంటాయి. ఏకాక్షర ఛందస్సు నుండి ఓం వేరు వేరు సంఖ్యాక్షరాలతో ఉండే విధంగా ఛందస్సులు. అమ్మవారు శ్రీ విద్య స్వరూపిణి. ఈ శ్రీ విద్యలో సర్వ ఉపనిషత్తు సారము, గాయత్రి సారము ఉంటాయి. వేద సారాలు ఉపనిషత్తులు, మంత్ర సకల వేదాలు.
అయితే ఈ మంత్రాలు ఛందోబద్ధాలు, అందుకని అమ్మవారు ఛందసార అయింది. ఒక్కొక్క రకమైన ఛందస్సు ఒక్కొక్క ప్రత్యేకమైన అనువర్తనం కలిగి ఉంటుంది. పంక్తి ఛందస్సు పంచభూతాత్మకమైన ప్రపంచం గురించి, అనుష్టుప్ ఛందస్సు వసులోకానికి చెందిన వృత్తాల గురించి, త్రిష్టుప్ ఛందస్సు రుద్రలోకానికి చెందిన ఏకాదశ రుద్రుల వృత్తాంతాల గురించి, జగతి ఛందస్సు దేవలోకానికి చెందిన ద్వాదశాదిత్యులు వృత్తాంతం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ఇక బృహతి ఛందస్సు వినియోగము మనము 677 నామంలో పూర్తిగా విన్నాం. ఛందస్సుల అక్షర సంఖ్యను సూచించే ప్రధాన అంకెలు కూడా వినియోగాన్ని బట్టి 3 విధాలుగా చెప్పవచ్చు. పైథాగరస్ మహాశయుడు వాటి గురించి కింది విధంగా చెప్పారు. అదేంటంటే 1, 5, 7 అవి భక్తములు, వీటినే సృష్టికి సంబంధించిన అంకెలు అంటారు. 4, 2, 4, 8 ఇవి విభక్తులు, వీటిని సృష్టి పంపడానికి సంబంధించిన అంకెలు అంటారు. 3, 6, 9 ఇవి మండలాంగములు, వీటిని సృష్టిలోని కొలతలకు సంబంధించిన అంకెలు అంటారు. ఈ విధంగా అక్షరాల అంకెల స్వభావం, వాటి కూర్పును తెలుపు ఛందస్సు యొక్క సారం అమ్మవారు అని ఈ నామం తెలుపుతుంది. ఛందస్సుల సారమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాత 847వ నామము, 845వ నామము శాస్త్రసార. ఇది 4 అక్షర నామం. ఈ నామంతో మనం నమస్కరించేటప్పుడు శాస్త్రసారాయ నమః అని చెప్పాలి. శాస్త్ర అంటే శాస్త్రముల, సార అంటే సార రూపమైనది అని అర్థం. ప్రకృతి ధర్మాన్ని శాసించినట్టు చెప్పే శాస్త్రం. అమ్మవారి ఆజ్ఞానువర్తులే ప్రకృతి ధర్మాలు ఉంటాయి కాబట్టి ఒక విధంగా అమ్మవారి శాస్త్రాలన్నీ అమ్మవారి ఆజ్ఞల క్రిందకే వస్తాయి. మానవులకి సంబంధించిన ప్రవృత్తికి నివృత్తికి నిత్య కృత్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ ఈ వివిధ శాస్త్రాలు బోధిస్తాయి. ఇవన్నీ వేద సమ్మతంగానే ఉంటాయి. పైగా ఎంతో హేతుబద్ధంగా తర్కబద్ధంగా ఈ శాస్త్ర జ్ఞానం ఉంటుంది. అలా ఉన్న విషయాలు శాస్త్రాలు అవుతాయి కానీ మాటికి మారేవి శాస్త్రాలు కావు. ఈ శాస్త్ర సారవంత జ్ఞానమే. అమ్మవారు జ్ఞాన స్వరూపిణి కాబట్టి శాస్త్ర సార కూడా అవుతుంది. సర్వశాస్త్ర సార రూపము అని ఈ నామానికి అర్థం.